చదువుకుందాం. మత్తయి సువార్త 6వ అధ్యాయము 5వ వచనం నుంచి చదువుకుందాం. మరియు మీరు ప్రార్థన చేయనప్పుడు వేషధారుల వలె ఉండవద్దు, మనుషులకు కనబడవలనని సమాజ మందిరములలోనూ వీధుల మూలలలోనూ నిలిచి ప్రార్థన చేయుట వారికి ఇష్టము. వారు తమ ఫలము పొంది ఉన్నారని నిశ్చయముగా మీతో చెప్పుచున్నాను. నీవు ప్రార్థన చేయనప్పుడు నీ గదిలోనికి వెళ్ళి తలుపు వేసి రహస్యమందున నీ తండ్రికి ప్రార్థన చేయుము. అప్పుడు రహస్యమందు చూచు నీ తండ్రి నీకు ప్రతిఫలం ఇచ్చును. మరియు మీరు ప్రార్థన చేయనప్పుడు అన్యజనుల వల్లే వ్యర్థమైన మాటలు వచింపవద్దు, విస్తరించి మాట్లాడటం వలన తమ మనవి వినబడునని వారు తలంచుచున్నారు. మీరు వారి వలె ఉండకుడి. మీరు మీ తండ్రిని అడుగక మునిపే మీకు అక్కరగా ఉన్నవేవో ఆయనకు తెలియను. కాబట్టి మీరు ఇలాగూ ప్రార్థన చేయండి. చాలు. సో ద నెసెసిటీ ఆఫ్ ప్రేయర్, ప్రార్థన అనేటువంటిది ఒక అవసరం అని ఇక్కడ వాక్యం చెప్తుంది. మరి పాత నిబంధనలో కూడా మనము ప్రార్థన చూసాం. మరి ప్రత్యేకంగా మనము అబ్రహాము, ఇస్సాకు అక్కడంత స్పెసిఫిక్గా ప్రార్థన అనేది మనం చూడలేదు. కానీ వాళ్ళ విశ్వాసము, ధ్యానము, అవునా, ఏబేల్ టైంలో కూడా ఏబేల్ని మరి కయ్యూని చంపేసిన తర్వాత, సేతు పుట్టిన తర్వాత అప్పుడు ప్రజలు దేవుని నామమున పిలవడం మొదలుపెట్టారు. సో ప్రార్థన అనేది ఉంది, దట్ ఈస్ దేర్ ఫ్రమ్ ద బిగినింగ్. మళ్ళీ మన మధ్యలో దావీదు విషయమై ఎక్కువ చూస్తాం మనం, అవునా, బాగా ప్రార్థించే వ్యక్తిగా. తర్వాత దానియేలుని చూస్తాం మనం ప్రార్థించే వ్యక్తిగా. ఇంకా అనేక చోట్ల కూడా ఉంటుంది. మరి మీరు తగ్గించుకొని మీరు ప్రార్థన చేస్తే నేను మీ దేశాన్ని ఆశీర్వదిస్తాను. మరి సొలొమోను ప్రార్థించినప్పుడు పైనుంచి అగ్ని మరి వచ్చి ఆ బలిని దహించడము కూడా మనం చూస్తాం. అయితే యేసుప్రభు వారు కూడా మరి ఈ కొత్త నిబంధనలో ప్రార్థన ఎలాంటిది, అది ఎందుకు చేయాలా, దానివల్ల వచ్చే లాభాలేంటి, ప్రార్థన అనేది ఇట్ ఈస్ లైక్ వన్ ఆఫ్ ద ప్రైమ్ ఇంపార్టెంట్ ఆర్గాన్. మరి శరీరంలో ఒక ముఖ్యమైనటువంటి అవయవం వలె ప్రార్థన అనేది కూడా ఒక మంచి అవయవం. మేబీ యూ క్యాన్ పుట్ ఇట్ యాజ్ లంగ్. చూడండి, ఏ అవయవం ఫెయిల్ అయినా మనకి నష్టం వస్తుంది. హార్ట్ కానీ, లివర్ కానీ, లంగ్ కానీ, బ్రెయిన్ కానీ, ఎనీథింగ్. మేబీ యూ క్యాన్ కన్సిడర్ ప్రేయర్ యాజ్ బ్రెయిన్. ఓకే, హార్ట్ ఈజ్ సంథింగ్ లైక్ ద వర్డ్. ఆల్ దిస్ ఆర్గన్స్, ఇవన్నీ కూడా ఇక్కడ మరి ప్రార్థన అయితే చేయాలా అని ఉంటుంది, అవునా. అయితే ఎలా ప్రార్థించాలా? మరి ఇక్కడ ప్రత్యేకంగా మరి సమాజ మందిరములో అందరికీ కనబడేటట్టు ప్రార్థన చేయాలా అని ఇక్కడ ఉంది. అంటే ఏంటి? అది మీరేదో చూపించుకోవడానికి ప్రార్థన కాదు. ప్రార్థన అనేది చేస్తే మీ తండ్రి నుంచి మీకు బహుమానము వస్తుంది. దట్ ఈస్ ద రీజన్ ఫర్ ప్రేయర్. చూడండి, 6వ వచనం మళ్ళీ చదువుదాం. మత్తయి సువార్త 6వ అధ్యాయము 6వ వచనం. నీవు ప్రార్థన చేయనప్పుడు నీ గదిలోనికి వెళ్ళి తలుపు వేసి రహస్యమందున నీ తండ్రికి ప్రార్థన చేయము. అప్పుడు రహస్యమందు చూచు నీ తండ్రి నీకు ప్రతిఫలం ఇచ్చును. రైట్. సో ప్రేయర్ ఈజ్ టు గెట్ రివార్డెడ్ బై గాడ్. దేవుడి నుంచి మరి పొందుకోవడము ప్రార్థన. దేవుడి నుంచి ఏదైనా పొందుకోవాలంటే మరి ప్రార్థన చాలా ముఖ్యమైనదన్నమాట. టు రిసీవ్ ఫ్రమ్ గాడ్. మరి తల్లిదండ్రులు లేనిది పిల్లలకి అలవాటు చేయాలి. ప్రార్థించడం అనేది చాలా ముఖ్యం అన్నమాట. సాధారణంగా క్రైస్తవులకి విశ్వాసం ఉంటుంది, వరాలు ఉంటాయి, బైబిల్ చదువుతారు, గుడికి వెళ్తారు. కానీ ప్రార్థన వచ్చేటప్పటికి అది చేస్తే చేయాలా. ఈరోజు మరి 4 రోజులు పరీక్షలు ఉన్నాయి, ప్రేయర్ చేయము. ఈ వారం 10 రోజులు అంత పెళ్లి సందడి, ప్రార్థన అవసరం లేదు. యూనో, వీ పోస్ట్పోన్ ప్రేయర్ ఫర్ సమ్ ఇంపార్టెంట్ థింగ్స్. అయితే ఇక్కడ ప్రార్థన అనేది దేవుడి నుంచి మనము పొందుకోవడానికి చాలా ప్రాముఖ్యమైంది. ఎనీథింగ్ దట్ యు వాంట్ టు రిసీవ్ ఫ్రమ్ గాడ్. మరి దేవుడు ఏవేం కావాలో అన్నీ, మరి మానవుడికి ఏవేం కావాలో అవన్నీ దేవుడికి తెలుసంట. అయినను ఇలాగ ప్రార్థించడం ఉంది. అంటే ఏంటి? దేవుడికి అన్నీ తెలుసు, నీకేం కావాలో నీకు తెలుసు. అందుకని నీవు ప్రార్థిస్తేనే దేవుడు ఇస్తాడు. వెన్ యూ ప్రే, గాడ్ విల్ గివ్ యూ. గాడ్ విల్ గివ్ యూ. ఏదైనా సరే నువ్వు ప్రార్థన చేసినప్పుడు దేవుడు ఇస్తాడు. మరి ప్రార్థన అనే అలవాటు చాలా ముఖ్యమైనది. మరి మత్తయి 6:6లో
ప్రత్యేకంగా చెప్తున్నాడు అనమాట. గదిలోకి వెళ్ళి తలుపు వేసి రహస్యమందున నీ తండ్రికి ప్రార్థన చేయము. ప్రార్థన అంతరంగాల్లో చేయొచ్చు. మరి ఎవరైనా రోగులు ఉన్నప్పుడు హాస్పిటల్లో మనం ప్రేయర్ చేయొచ్చు, అవునా? మరి వీధుల్లో చేయొచ్చు, చర్చిలో చేయొచ్చు. కానీ అన్నిటికంటే మూలమైంది ఏంటి అంటే నీవు నీ తండ్రితో సహవాసము చేసి, అవునా, నీ తండ్రితో ఒక సహవాసము చేసుకోవడానికి నీకు కావాల్సిందేంటి? ప్రార్థన. ప్రేయర్ ఈజ్ అన్ ఇంపార్టెంట్ మీన్స్ టు కమ్యూనికేట్ విత్ గాడ్. సాధారణంగా ఎవరైనా చూస్తే ఆశ్చర్యంగా, ప్రార్థన అనేది తెలుసు కానీ ఇక్కడ మోకరించి ప్రార్థన చేస్తే, గదిలో చేస్తే దేవుడు వింటాడా? అవును, భూమి దాని సంపూర్ణత యెహోవాదే. మరి నీ గదిలో కూర్చొని మరి నువ్వు సెల్ ఫోన్ ఇలా కొడితే ప్రపంచం అంతా వెళ్తుంది. అలాగే దేవుడు కూడా మరి నీ రహస్య గదిలో నువ్వు ప్రార్థన చేస్తున్నప్పుడు దేవుడు ఆ ప్రార్థన ఆలకిస్తాడు. సో ప్రేయర్ ఈజ్ లైక్ హ్యావింగ్ ఎ ఫెలోషిప్ విత్ గాడ్. దేవునితో సహవాసం చేయడానికి, దేవుడి నుంచి మనం పొందుకోవడానికి కావాల్సింది ప్రార్థన. చదవమ్మా. మీరు వారి వల్లే ఉండకుడి, మీరు మీ తండ్రిని అడుగక మునిపే మీకు అక్కరగా ఉన్నవేవో ఆయనకు తెలియను. కాబట్టి మీరు ఇలాగ ప్రార్థన చేయండి. పరలోకమందున్న మా తండ్రి, నీ నామము పరిశుద్ధపరచబడుగాక. చూడండి, లెర్న్ టు ప్రే టుడే. లెర్న్ టు ప్రే. ఇక్కడ ఏమని ప్రార్థించాలంటే మొదట ఏమనుందంటే తండ్రికి ప్రార్థించాలంట. ఎవరికి ప్రార్థించాలా? తండ్రికి. యూ షుడ్ ప్రే. తండ్రికి ఎవరి పేరుని ప్రార్థించాలా? యేసు నామమున. ఇది ప్రార్థన. ద స్కెలిటన్ ఆఫ్ ప్రేయర్ ఈజ్ ప్రే టు ద ఫాదర్. తండ్రి, అవునా, పరలోకమందున్న మా తండ్రి అని మొదలుపెట్టి దెన్ నీవు ఎలా ప్రార్థన చేయాలని చెప్తున్నాడు. తర్వాత ఏం చెప్తున్నాడు? నీ నామము పరిశుద్ధపరచబడును గాక. వర్షిప్ గాడ్, జస్ట్ థ్యాంక్ గాడ్. అవునా, దేవుని స్తుతించండి. ఒక 5 minutes, 10 minutes, 20 minutes మోకరించిన వెంటనే, నాయన నా నిప్పి తీసేయి, నా రోగం తీసేయి, నా షుగర్ తీసేయి, నా బీపీ తీసేయి, నేను పాస్ అవ్వాలా, నాకు డబ్బులు రావాలా, అప్పులు పోవాలా. ఆమెన్. ప్రే. దిస్ ఈజ్ అ ప్యాటర్న్ టు ప్రే. ప్రార్థించిన మనం మోకరించిన తర్వాత ఎలా ప్రార్థన చేసుకున్నా ప్రార్థించాలి విశ్వాసంతో. మరి దేవుని స్తుతించాలి. యూ నీడ్ టు వర్షిప్ గాడ్. ఒక 5 minutes, 10 minutes డిపెండింగ్ ఆన్ యువర్ ప్రేయర్ టైం. నీవు గంటేస్తున్నట్లయితే ఒక 10-15 నిమిషాలు దేవుని స్తుతించు. హల్లౌడ్ బీ దై నేమ్. నీ నామము పరిశుద్ధపరచబడును గాక. చదవమ్మా. నీ రాజ్యము వచ్చుగాక. దాని తర్వాత ఇక ఏమేం కావాలనేటువంటిది నీవు అడగొచ్చు అనమాట. నీ రాజ్యము అంటే ఈ భూమి మీద మరి ఈ రాజ్యంలో లేనివి ఆ రాజ్యంలో ఉన్నాయి కాబట్టి అవి ఇక్కడికి రావాలి ప్రభువా. అవును, నిలకడైన ఆరోగ్యము, నిలకడైన మరి పరిశుద్ధత, మరి నిలకడ గల నీతి, ఇవన్నీ కూడా పరలోకంలో ఉంటాయి. అవన్నీ రావాలని మనం ప్రార్థించాలి. అవునా, దిస్ ఇస్ ద సెకండ్ థింగ్ అనమాట. దెన్ ముందు స్తుతించాలా, దాంతోపాటు యాడ్ సమ్ థ్యాంక్స్ గివింగ్. కొంచెం థ్యాంక్స్ కూడా యాడ్ చేయండి. అవునా, ప్రభువా ఇదిగో ఈ యవ్వన కాలం ముందు నాకు మంచి బలం ఇచ్చావు, తినడానికి తిండి ఇచ్చావు, డైజెస్టివ్ సిస్టమ్ ఇచ్చావు, ఊపిరి ఇచ్చావు, అన్నీ ఇచ్చావు, చదువు ఇచ్చావు, ఎబిలిటీ ఇచ్చావు, అన్నీ. యూ షుడ్ థ్యాంక్ గాడ్ ఫర్ అనదర్ 5-10 minutes. వర్షిప్ గాడ్. దేవుని స్తుతించండి, థ్యాంక్స్ చేయండి. దాని తర్వాత చదవమ్మా. నీ చిత్తము పరలోకమందు నెరవేర్చినట్లు భూమి అందును నెరవేరునుగాక. మా అనుదిన ఆహారము నేడు మాకు దయచేయము. ఇంకా దేవుని అడగడం అనమాట. మా అనుదిన ఆహారం మాకు దయచేయండి. మా రుణస్తులను మేము క్షమించి ఉన్న ప్రకారము మా రుణములు క్షమించుము. ఓకే, ఇంకా ఇవన్నీ తెలుసు కదా. దెన్ యూ నీడ్ టు హ్యావ్ ఆల్ దిస్ ప్రేయర్ లిస్ట్. చదవం. మమ్మను శోధనలోనికి తేక దుష్టుని నుండి మమ్మను తప్పించుము. మనుషుల అపరాధములను మీరు క్షమించిన ఎడల మీ పరలోకపు తండ్రియు మీ అపరాధములను క్షమించును. మీరు మనుషుల అపరాధములను క్షమింపకపోయిన ఎడల మీ తండ్రియు మీ అపరాధములను క్షమింపడు. మీరు ఉపవాసము చేయనప్పుడు వేషధారుల వలె దుఃఖముఖులై ఉండకుడి. చూడండి, ఇంకొక ప్రార్థన అనమాట. మొదట ప్రార్థన నేర్పించాడు, తర్వాత ఇంకొక ప్రార్థన నేర్పిస్తున్నాడు. చూడండి, గ్రాడ్యుయేషన్ తర్వాత పోస్ట్ గ్రాడ్యుయేషన్లో ఇంకో ప్రార్థన ఏంటి? మీరు ఉపవాసము చేయనప్పుడు. దెన్ అగైన్ ఫాస్టింగ్ ప్రేయర్. అందులో ప్రార్థన అనండి, తర్వాత ఉపవాస ప్రార్థన అనండి. Yes, then again fasting prayer. Fasting prayer is very, very, very important. ప్రార్థన అలవాటు ఉండాలా, ఉపవాస ప్రార్థన అలవాటు కూడా ఉండాలా. వారానికి ఒకరోజు యూ క్యాన్ టేక్ 1 day అండ్ ఫాస్ట్. ఒకరోజు ఆరోగ్యంగా ఉన్నవాళ్ళు, మేము ఉపవాసం చేయగలం అన్నవాళ్ళు టేక్ 1 day ఆఫ్. మరి ముఖ్యంగా యవ్వనులు, యంగ్ పీపుల్, ఇట్స్ ఎ కంపల్సరీ. ఫాస్టింగ్ ఈజ్ లైక్ ఎన్ ఇంటెన్స్ రిలేషన్షిప్ బిట్వీన్ యూ అండ్ గాడ్. అవునా, fasting is like an emergency. Fasting is like a passionate prayer. ఇక ఫాస్టింగ్ అంటే ఏంటంటే కంప్లీట్లీ పుట్టింగ్ డౌన్ ద ఫ్లెష్. శరీరాన్ని పూర్తిగా జీరో చేయడాన్ని ఏమంటారో తెలుసా? ఫాస్టింగ్ అంటారు. అంటే ఏమి తినవు నువ్వు శరీరాన్ని.
Fasting is like nullifying the flesh. The spirit will be quickened like a rocket. రాకెట్ లాగా నీకు దేవుని స్వరం వినబడాలన్నా, ఇఫ్ యూ వాంట్ టు హియర్ ద వాయిస్ ఆఫ్ గాడ్, లేక బైబిల్లో మర్మాలు తెలియాలన్నా, నీకు ఏదైనా ఒక మరణకరమైన రోగం పోవాలన్నా, కుటుంబంలో ఏదన్నా మారాలన్నా, భయంకరమైన అప్పు పోవాలన్నా, ఏదన్నా ఒక బలహీనత జయించాలన్నా, ఇలాంటి వాటికి ఫాస్టింగ్ బాగా పనిచేస్తుంది. సో వన్ డే, ఫ్రైడే పెట్టుకోండి. మన క్రైస్తవులందరికీ ఫ్రైడే సెంటిమెంట్ డే కదా. సో మేక్ ఫ్రైడే ఏ ఫాస్టింగ్ డే. యంగ్ పీపుల్, మీరు పని చేస్తున్నా సరే ఫాస్ట్ చేయండి ఆ రోజు. వెదర్ యు ఆర్ వర్కింగ్ ఆర్ డూయింగ్ ఎనీథింగ్, ఫాస్ట్ ఆన్ ఫ్రైడే. మేక్ ఏ డే లైక్ దట్. ఫాస్టింగ్ ఫ్రైడే ఈజ్ ఎ డే. ఎంత బిజీ ఉన్నా, మీటింగ్ ఉన్నా, ఏమన్నా, ఫాస్ట్ ఆన్ ఫ్రైడే. ప్రేయర్ చేసినా చేయకపోయినా ఫాస్టింగ్ అలవాటు చేసుకోండి. టైం ఉన్నప్పుడు ప్రేయర్ చేసుకోండి. సో ఫాస్టింగ్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. చదువాం. మీరు ఉపవాసము చేయనప్పుడు వేషధారుల వలె దుఃఖముఖులై ఉండకుడి. తాము ఉపవాసము చేయుచున్నట్టు మనుషులకు కనపడవలనని వారు తమ ముఖములను వికారము చేసుకొందురు. వారు తమ ఫలము పొంది ఉన్నారని నిశ్చయముగా మీతో చెప్పుచున్నాను. ఉపవాసము చేయుచున్నట్టు మనుషులకు కనబడవలనని కాక రహస్యమందున్న నీ తండ్రికే కనబడవలనని నీవు ఉపవాసము చేయునప్పుడు నీ తల అంటుకొని నీ ముఖము కడుగుకొనుము. అప్పుడు రహస్యమందు చూచుచున్న నీ తండ్రి నీకు ప్రతిఫలం ఇచ్చును. వావ్. సో ప్రేయర్ ఇట్ ఈస్ బిట్వీన్ యూ అండ్ గాడ్, నీకు దేవుడికి. అవునా? మరి ఒక్కొక్కసారి నువ్వు రహస్యంగా, కొంతమందికి ఒకే గది ఉంటుంది, 2 గదులే ఉంటాయి, యూనో. సో యూ కెనాట్, నువ్వు రహస్యంగా ఉన్నావు అప్పుడు కొంచెం పొద్దున్న లేగు, రాత్రి ప్రార్థన చేసుకో, అందరూ పడుకున్నాక ప్రార్థన చేసుకోండి. ఫ్యామిలీ ప్రేయర్ ఈజ్ ఆల్సో ఇంపార్టెంట్. అవునా? ఫ్యామిలీ అంతా కలిసి ప్రార్థన చేసుకోవాలా, ఇది అలవాటు చేసుకోవాలన్నమాట. యూ నీడ్ టు మేక్ దిస్ ఎ హ్యాబిట్ ఇన్ యువర్ లైఫ్. పర్సనల్ ప్రేయర్ చేసుకునే ఫ్యామిలీస్ ప్లస్ గ్రూప్గా చేసుకునే ఫ్యామిలీస్ చాలా పీస్ఫుల్గా ఉంటాయి, చాలా పీస్ఫుల్గా ఉంటాయి. దెర్ విల్ బి లవ్ ఇన్ ద ఫ్యామిలీ, యూనో, అథారిటీ ఇన్ దట్ ఫ్యామిలీ అండ్ పవర్ ఇన్ దట్ ఫ్యామిలీ. సో ఫ్యామిలీ కమింగ్ టుగెదర్ అండ్ ప్రేయింగ్. చిన్నపిల్లలు కూడా అలవాటు చేయండి వాడికి. అవునా? చిన్నపిల్లలు అలవాటు చేయండి, అలవాటు చేసుకోండి. సో ఫాస్టింగ్ అండ్ నార్మల్ ప్రేయర్, ఈ రెండు అలవాటు చేసుకోండి. ప్రేయర్ అండ్ ఆల్సో ఫాస్టింగ్ ప్రేయర్, దిస్ 2 ఆర్ ద కంపల్సరీ అనమాట. అవునా? దీస్ ఆర్ నాట్ ఆప్షనల్, దీస్ ఆర్ కంపల్సరీ. ఎవ్రీ డే ప్రేయర్ కంపల్సరీ, వీక్లీ వన్స్ ఫాస్టింగ్ ఈజ్ కంపల్సరీ పెట్టేసుకోండి. అవునా? దిస్ ఇస్ ద 6th day. ఐ విల్ బి అనాయింటింగ్ యూ ఫర్ ఎ స్పిరిట్ ఆఫ్ ప్రేయర్. ఓకే, ఫర్ ఎ ప్రేయర్ లైఫ్. ఎలాంటి ప్రేయర్ లైఫ్ అనేది వి విల్ స్టడీ నౌ. మత్తయి సువార్త 9వ అధ్యాయము 37, 38, 37, 38. కోత విస్తారమే గాని పని చేయవారు కొద్దిగా ఉన్నారు. కనుక తన కోతకు పనివారిని పంపుమని కోత యజమానుని వేడుకొనుడని తన శిష్యులతో చెప్పాను. చూడండి, జీసస్ నో ద సీక్రెట్ ఆఫ్ ప్రేయర్. పరలోకములో ఏముందో తెలియాలి ముందు. అవునా? పరలోకములో ఏముందో తెలియాలంటే ప్రార్థన కాదు కావాల్సింది, ద వర్డ్ ఆఫ్ గాడ్, వాక్యము అనండి. ఓకే, సో నీవు కొత్తగా జన్మించాలి. యూ హ్యావ్ టు బి బోర్న్ అగైన్. నీవు ఈరోజు రోగం కొరకు వచ్చావేమో, అప్పులు పోవడానికి కోసం వచ్చావేమో, ఐ డోంట్ నో దేనికోసం వచ్చినా, నీవు కొత్తగా జన్మిస్తేనే కానీ నీ ఆత్మ ఆ బైబిల్కి రెస్పాండ్ అవ్వదు. సో యూ హ్యావ్ టు బి బోర్న్ అగైన్. నీవు కొత్తగా జన్మించాలంటే యేసు ప్రభుని రక్షకుడిగా అంగీకరించాలా, నీ పాపాల విషయమై క్షమాపణ నువ్వు పొందాలా, పశ్చాత్తాపడాలా, ఒక కొత్త జీవితం నాకు ఇమ్మని దేవుడిని అడగాల. అప్పుడు కొంచెం కొంచెం నీకు బైబిల్ ఓపెన్ అవుతుంది. అవునా? ఏదో అవసరం కోసం నువ్వు వచ్చి స్వస్థత కోసం బైబిల్ చదివితే ఇట్ మే నాట్ బీ. సో యూ హ్యావ్ టు బి బోర్న్ అగైన్, వెదర్ యువర్ సిక్ ఆర్ పోర్ ఆర్ వాట్ ఎవర్, యూ హ్యావ్ టు బి బోర్న్ అగైన్. ఇక్కడ చూస్తే మరి కోత విస్తారమే. అవునా? కోత విస్తారమే దేని విషయమై అంటున్నాడంటే, ఇక్కడ అనేక మంది రోగులు వచ్చేస్తున్నారు అనమాట యేసుప్రభువు వారి దగ్గర స్వస్థత పొందడానికి. చాలామంది ఆయన వెంబడిస్తున్నారు. వాళ్ళందరూ కాపరి లేని మరి ప్రజల వల్లే ఉన్నారంట. వాళ్ళకి దేవుడి నుంచి ఏం మంచిగా ఉంటాయో, ఏమేం పొందుకోవచ్చో వాళ్ళకి తెలియదు. అవునా? కాబట్టి ఏదైనా సరే కోత విస్తారముగా ఉంది, పనివారు కొద్దిగా ఉన్నారంట. మరి పరలోకము నుంచి ఈ భూమి మీదకి ఏదైనా రావాలంటే మరి దేవుడు యాజకులను పెడతాడు. యేసుప్రభువు వారికి కూడా తెలుసు అక్కడ కాపరి లేని వారి అందరూ ఉన్నారంట. అద్భుతాల కోసము, అనారోగ్యము పోవడం కోసము, రోగులు మరి అనేక మంది కష్టాల్లో మాకేంటి దేవుని చిత్తం ఏంటి అని తెలుసుకోవడం కోసం అనేక మంది తప్పించిపోతున్నారు. దే ఆర్ స్ట్రగ్లింగ్. సో దానికి నువ్వేం చేయాలంటే యూ నీడ్ టు ప్రే. నువ్వు ప్రార్థించాలా. నువ్వు ప్రార్థించినప్పుడు మరి దేవుడు ఒక ఆదరణకర్తనిచ్చాడు మనందరికీ. హీస్ కాల్డ్ ద హోలీ స్పిరిట్. సో ద హోలీ స్పిరిట్ విల్ కంఫర్ట్ యూ అని ఆదరిస్తాడనమాట. పరలోకము నుంచి ఏదైనా సరే పొందుకోవాలంటే అగైన్ ప్రార్థన. మళ్ళీ చదవమ్మా 36, 37.
కోత విస్తారమే గాని పనివారు కొద్దిగా ఉన్నారు, కనుక తన కోతకు పనివారిని పంపుమని కోత యజమానుని వేడుకొనుడని తన శిష్యులతో చెప్పాను. చూడండి, ఎప్పుడైతే ఇలా ప్రార్థన చేశాడో ఆ శిష్యుల మీద కూడా యేసుప్రభు వారి అభిషేకం వచ్చేసింది. వాళ్ళు కూడా వాక్యాన్ని బోధిస్తూ వాళ్ళు కూడా అనేక మంది రోగులను స్వస్థపరుస్తున్నారు. చూసారా? ఏ ప్రేయర్ ఈజ్ ఎ కనెక్షన్ బిట్వీన్ హెవెన్ అండ్ ఎర్త్. నువ్వు అనుకోవచ్చు కేవలం ఆత్మ సంబంధమైన వాటికే, కానీ వ్యాపార సంబంధంలో, ఉద్యోగంలో, చదువు విషయంలో, అవునా, ఏ కారు కొనుక్కోవాలి, అవునా, నాకు ఇన్ని డబ్బులే ఉన్నాయి, ఏ క్వాలిటీ రైస్ బాగుంటుంది, యూ క్యాన్ ప్రే ఎవ్రీథింగ్. గాడ్ కెన్ గివ్ యూ. ఏ ఎంపీసీ తీసుకోవాలి, బైపీసీ తీసుకోవాలా, ఏ బిజినెస్ స్టార్ట్ చేయాలి, వీటన్నిటికి కూడా మనము దేవుని అడగవచ్చు. ఏ ఉద్యోగం తీసుకోవాలా, ఏ కంట్రీ వెళ్ళాలా, ఎక్కడ పీజీ చేయాలా, ఏం చేయాలా, అన్ని విషయాల్లో యూ కెన్ ఆస్క్ గాడ్. ప్రేయర్ ఇది అలవాటు ఉంటే గాడ్ విల్ టీచ్ యూ. లేకపోతే ఆస్క్ గాడ్ టు గైడ్ మీ, ఏ సంబంధం చేసుకోవాలా, ఎవరిని చేసుకోవాలా. సో ప్రేయర్ ఈజ్ ద కీ. చాలామంది అన్నీ చూస్తారు, ప్రార్థన చేయరు, వరల్డ్ సిస్టమ్లో వెళ్ళిపోతూ ఉంటారు అనమాట. ఒకసారి బ్లెస్ అవుతాం, ఏం లేకుండా ప్రార్థన చేయకుండా బ్లెస్ అవుతాం, కానీ అది ఇసుక మీద కట్టినట్టుగా ఉంటుంది అనమాట. ఎప్పుడైనా కూలిపోతుంది. ఇట్ ఈస్ డేంజరస్. ఒకసారి నువ్వు విజయవంతంగా ఉండొచ్చు, కానీ నీవు పరలోక రాజ్యానికి వెళ్ళకపోతే కనుక అది దారుణము. ఇంత విజయవంతంగా ఉండి మనం చూస్తే ధనవంతుడు తన కళ్ళు ఎక్కడ తెరిచాడంట? నరకంలో తెరిచాడంట. సమ్ టైమ్స్ సక్సెస్ విల్ డిసీవ్ యూ, ఇట్ విల్ మేక్ యూ ఓపెన్ యువర్ ఐస్ ఇన్ హెల్. సో అటువంటి భయంకరమైనటువంటి పరిస్థితి తప్పించకుండా ఉండాలంటే లాజరస్లాగా ఉండడం బెస్ట్ ఈ లెక్కనే, అవునా? సో ధనవంతుడిలా ఉండి ప్రార్థన అలవాటు లేకుండా ఉంటే దాని బదులు లాజరస్లా ఉండి రోగాలతో, దరిద్రముతో పరలోకం వెళ్ళడమే బెస్ట్. ఎందుకంటే ఇక్కడ ఎంతకాలం బతికినా, 120 బతికినా పరలోకంలో అది యుగయుగములు. సో దట్ టైమ్ ఈజ్ వెరీ లాంగ్ టైమ్ వెన్ కంపేర్డ్ టు దిస్ షార్ట్ టైమ్. సో ప్రేయర్, సూపర్ న్యాచురల్ అండ్ న్యాచురల్ ప్రొటెక్షన్ కమ్స్ ఫ్రమ్ ప్రేయర్. ప్రార్థన ద్వారా రెండు వస్తాయి, న్యాచురల్ అండ్ సూపర్ న్యాచురల్ ప్రొటెక్షన్. ఎనీథింగ్ దట్ యూ రిసీవ్ ఫ్రమ్ గాడ్ ఈజ్ త్రూ ప్రేయర్. 14వ అధ్యాయంకి వెళ్దాం. మత్తయి సువార్త 14వ అధ్యాయం 22, 23. మత్తయి సువార్త 14వ అధ్యాయం 22, 23. వెంటనే ఆ జనసమూహములను తను పంపివేయినంతలో తన శిష్యులు దోణి ఎక్కి తనకంటే ముందుగా అద్దరికి వెళ్ళవలనని ఆయన వారిని బలవంతము చేసెను. ఆయన ఆ జనసమూహములను పంపివేసి ప్రార్థన చేయుటకు ఏకాంతముగా కొండ ఎక్కిపోయి సాయంకాలమైనప్పుడు ఒంటరిగా ఉండెను. ఎంతసేపు ప్రేయర్ చేయాలా? హౌ లాంగ్ షుడ్ యూ ప్రే? వాట్స్ ద టైమ్ సెటప్ దట్ యూ నీడ్ టు ప్రే? ప్రార్థన అనేది సాధారణంగా ఇప్పుడు టైం పెట్టుకోవద్దు. ప్రే 5 minutes, 10 minutes, 20 minutes, 1 hour, 2 hours. ఇక్కడ యేసుప్రభు వారు ఒక్కొక్కసారి ఏం చేశారు, మినిస్ట్రీలో ఆయన బిజీ అయిపోలే. అనేక మంది రోగులు వస్తున్నారు, వరాలు పంచి అద్భుతాలు పనిచేస్తున్నాయి, కానీ ఆయన తెలుసు ప్రేయర్ ఈజ్ ఇంపార్టెంట్ అని. అందరిని శిష్యుల్ని పంపేశాడు, ప్రజల్ని పంపేసి ఏకాంతముగా కొండ ఎక్కి. ఎందుకు కొండ ఎక్కాడు? వాయ్? ఎందుకు కొండ ఎక్కడం? ఎందుకు? కొండ కిందే చేసుకోవచ్చు కదా. హీ వాంట్ టు ప్రే అండ్ అన్డిస్టర్బ్డ్ ప్రేయర్. Undisturbed prayer. So you need to take real time off for prayer. నీవు ప్రార్థనకి సమయం తీసుకోకపోతే it is tough. You need to take time out for prayer. Otherwise it is tough. సమయం తీయాలి. If you don't take time, effort కష్టపడాలండి. యేసుప్రభు ఏమండి, కొండ ఎక్కడం ఈజీయా కష్టమా? 4 మెట్లు ఎక్కితే అంటారు, లిఫ్ట్ లేకపోతే అబ్బా మెట్లు ఎక్కాలా అంటారు. అలాంటిది యేసుప్రభు వారు ప్రార్థించడానికి ఏమి ఎక్కారంట? టాల్, మేబీ ఒక 200 meters ఉండొచ్చు, 100 meters ఉండొచ్చు. ఇలా 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 ఈ రాయ ఆ చెట్టు ఈ చెట్టు పట్టుకొని కష్టపడి ఆయన ఎక్కాడంట కొండ. దేనికోసము? ప్రార్థన. ఎఫర్ట్ టు ప్రే. ఏదో టైం దొరికితే ప్రార్థన చేయడం కాదు, సమయం తీయడం కాదు. Put an effort to pray. An effort to pray. That will bring power out of your life. టైం ఉంటే కాదు, బిజీ టైంలో కాదు. ఎఫర్ట్ టు ప్రే. జీసస్ యూజ్డ్ టు క్లైంబ్ ద మౌంటైన్. కష్టపడి ఆడికి వెళ్ళేటప్పటికి ఒళ్ళంతా చెమటలు వచ్చేస్తాయి, ఆకలేస్తుంది. బట్ స్టిల్ హీ ప్రేడ్. అలా ఎప్పుడు దాకా చేశాడంట? సాయంకాలం. ఫ్రమ్ మేబీ టిల్ ఈవినింగ్ హీ వాజ్ ప్రేయింగ్. చాలామందికి లైఫ్లో కంటిన్యూటీ ఉండదు లైఫ్లో. ఫైనాన్షియల్, ఆర్థిక సంబంధమైన ఆశీర్వాదాలు, శరీర సంబంధ ఆశీర్వాదాల్లో మధ్యలో బ్రేక్ వచ్చేస్తుంది. ఎందుకు బ్రేక్ వస్తుంది అంటే
ప్రార్థనలో బ్రేక్ వస్తే అన్నిటిలో బ్రేక్ వస్తుంది. పక్కనతో చెప్పు, ప్రార్థనలో బ్రేక్ వస్తే అన్నిటిలో బ్రేక్ వస్తుందని చెప్పండి. నీతిమంతుడు 7 మార్లు పడిపోయినా తిరిగి, ఎవరో తెలుసా నీతిమంతుడు? ప్రార్థనలో బ్రేక్ ఇచ్చే నీతిమంతుడు 7 మార్లు పడిపోతాడు. A righteous man who gives a break 7 times will fall 7 times. If he gives a break 10 times, he will fall 10 times. యేసయ్య ఒకసారి పడిపోయారా? నీతిమంతుడేనా? ఎందుకు పడిపోలేదు? ప్రార్థనలో బ్రేక్. He did not take a prayer break. కాఫీ బ్రేక్ తీసుకోవచ్చు, టేక్ ఏ హాలిడే, బట్ డోంట్ టేక్ ఏ ప్రేయర్ బ్రేక్. కోమాలో ఉంటే పర్లేదు, పక్కనలో చెప్పండి. కోమాలో తప్ప ఇంకెప్పుడు బ్రేక్ తీసుకోవద్దని చెప్పండి. చెప్పండి పక్కన. అన్లెస్ యు ఆర్ ఇన్ కోమా, డోంట్ టేక్ ఏ ప్రేయర్ బ్రేక్. ఫర్గెట్ ప్రేయర్ బ్రేక్. ఓకే, నిద్రలో కూడా నో ఎక్స్క్యూజ్. దావీదు నిద్రలో మధ్యలో లేచివాడు అంట. సో యూ నీడ్ టు కీప్ ఎఫర్ట్ టు టేక్ టైమ్ ఫర్ ప్రేయర్. ఇట్స్ నాట్ ఈజీ టు టేక్ టైమ్ ఫర్ ప్రేయర్. ఎఫర్ట్, వర్క్ హార్డ్ టు టేక్ టైమ్ ఫర్ ప్రేయర్. పక్కన చెప్పండి, ప్రార్థనకి సమయం తీయడానికి చాలా కష్టపడాలా అని చెప్పండి. వర్క్ హార్డ్, యూ నీడ్ టు వర్క్ వెరీ హార్డ్ టు టేక్ టైమ్ ఫర్ ప్రేయర్. ఓకే, 17వ అధ్యాయానికి వెళ్దాం. 20-21 వచనము. అందుకైనా మీ అల్ప విశ్వాసము చేతనే మీకు ఆవగింజంత విశ్వాసం ఉండిన ఎడల ఈ కొండను చూచి ఇక్కడి నుండి అక్కడికి పొమ్మనగానే అది పోవును. మీకు అసాధ్యమైనది ఏదీ ఉండదని నిశ్చయముగా మీతో చెప్పుచున్నానని వారితో అనెను. ఇంగ్లీష్లో ఏమనుంటుందంటే, హౌ అబౌట్ దిస్ కైండ్ గోయత్ నాట్ అవుట్ బై ప్రేయర్ అండ్ ఫాస్టింగ్. ఇక్కడ కొండ గురించి మాట్లాడుతూ ఏమంటున్నాడు? ఎవడైనా ఈ కొండను పొమ్మంటే పోతుందంట. కానీ దిస్ కైండ్ అందరూ ఇటువంటిది అనండి. దిస్ కైండ్ గోయత్ నాట్ అవుట్ బట్ బై ప్రేయర్ అండ్ ఫాస్టింగ్. అంటే కొన్ని కొండలు దేని ద్వారా పోతాయంట? ఉపవాస ప్రార్థన ద్వారా పోతాయంట. సమ్ మౌంటైన్స్ ఓన్లీ మూవ్ బై ఫాస్టింగ్. ఒక్కొక్కసారి కొంతమంది కష్టాలు జీవితకాలం పోవు. అప్పుడు ఏం చేయాలో తెలుసా? యూ నీడ్ టు గో అట్ ఎ డీపర్ లెవెల్ ఆఫ్ ప్రేయర్. లోతైన ప్రార్థన అనండి. ఒక్కొక్కసారి ఫాస్టింగ్ ప్రేయర్ అంటే ఇట్ కుడ్ బి ఎ వెరీ ఇంటిమేట్ ప్రేయర్ విత్ గాడ్. ప్రేయర్ అట్ ఎ డీపర్ లెవెల్, ఎ వెరీ ఫోకస్డ్. ఒక్కొక్కసారి ఫాస్టింగ్ ప్రేయర్ అంటే ఇట్ కుడ్ బి ఎ ఫోకస్డ్ ప్రేయర్. అవునా? భోజనం మానేసి కూడా చేయాలా? ఫోకస్డ్ ప్రేయర్, కేంద్రీకరించి. మరి యేసుప్రభు వారు కొండెక్కినప్పుడు అది కేంద్రీకరించినటువంటి ప్రార్థన గల జీవితము, ఫోకస్డ్ ప్రేయర్. జీసస్ ప్రే. కొన్ని కొండలు పోవు, కొన్ని సిక్నెసెస్, కొన్ని బంధకాలు, కొన్ని బలహీనతలు జీవితాంతం పోవు. నీకు తెలుసు అది ఉందని. ఎప్పుడైతే నువ్వు ఉపవాసం ఉండి ప్రార్థించావో, ఆ త్రాగుడికి అదే ఆఖరి రోజు, ఆ బలహీనతకి అదే ఆఖరి రోజు. ఫాస్టింగ్ ప్రేయర్. హౌ అబౌట్ దిస్ కైండ్? ఒక్కొక్కసారి కొంచెం లోతుగా ప్రార్థన చేయాలి, కొంచెం బలంగా ప్రార్థన చేయాలి, గురి కలిగి ప్రార్థించాలి. అప్పుడు నీ దరిద్రము కాస్త కనపడదు, ఆ రోగం కనపడదు, అప్పు కనపడదు, ఆ బలహీనత కనపడదు, ఆ ఉద్యోగంలో ఉండే శత్రువులు ఎవరో కనపడరు. నువ్వే మేనేజర్ అయ్యి అందరూ నీకు కావాలనే పెట్టుకుంటావు ఉద్యోగంలో. గాడ్ కెన్ చేంజ్ థింగ్స్. ఒక్కొక్కసారి మనము అనేక మందిని ఎదుగుతూ ఉంటాం ఏదైనా సమస్య ఉన్నప్పుడు. అవునా? ఒక్కొక్కసారి దేవుడు ఏ అభిషక్తుని వాడుకోడు. ఎందుకో తెలుసా? నీలో ప్రార్థన జీవితం కలుగు చేయడానికి. నీకు ఎవరు పని చేయట్లేదు అనుకో, ఎవరు ప్రార్థన చేయి, 2 చేతులు 2 కాళ్ళు చేయి, అర డజన్ లీటర్, ఒక 10 లీటర్ల నూనె పోయి, నీ రోగం పోదు. దేవుడు నీలో ప్రార్థనా జీవితం పెంచుదాము అనుకుంటున్నప్పుడు ఏ అభిషేకం పనిచేయదు. ఎవ్రీ ఫిజికల్ ప్రాబ్లం ఈజ్ కనెక్టెడ్ టు ఏ స్పిరిచువల్ ప్రాబ్లం. శరీర సంబంధమైన ప్రతి సమస్యకే ఒక ఆత్మీయ సమస్య ఉంది. ఎవ్రీ ఫిజికల్, భూమి మీద ఉండే శరీర సంబంధమైన ప్రతి సమస్య ఒక ఆత్మీయ సమస్య. పక్కనతో చెప్పండి, భూమి మీద ఉండే శరీర సంబంధమైన ప్రతి సమస్యకి ఒక ఆత్మీయ సమస్య ఉంది అని చెప్పండి. Why prayer? Because every physical problem is a spiritual problem. అంతే అంటాడు. శక్తి చేత కాదు, బలం చేత కాదు, ఆత్మ చేత. యేసు ప్రభువు 2 రోగాలను స్వస్థపరిచారా లేదా? ఎస్, he covered all sicknesses because he was a spirit man. He solved all problems. He's a spirit man. యేసు ప్రభువు ఒక ఆత్మీయ మనిషి గనక అన్ని సమస్యలను పరిష్కరించారంట. He's a spirit man. By spirit of prayer
ఆల్ ప్రాబ్లమ్స్ క్యాన్ బీ నోన్. ఒక్కొక్కసారి నువ్వు ప్రార్థన చేస్తే దేవుడు నిన్ను స్వస్థపరచడు, ఆ వ్యక్తిని క్షమించు అంటాడు. నువ్వు ఈ మాట అన్నావు, ఈ మాట ఒప్పుకో అంటాడు. ఇదిగో ఆ వ్యక్తి దగ్గర ఇది కొట్టేశావు, ఆ వ్యక్తిని మోసం చేసావు, నువ్వు మళ్ళీ మోసం చేయకుండా తప్పు క్షమించమని అడుగు అంటావు. అది చనిపో ఉండొచ్చు, సో నువ్వు ఆ తప్పును ఒప్పుకోవాలా. ప్రార్థన ఒకటే సొల్యూషన్ కాదు. యూజ్ ప్రేయర్ టు గెట్ ఇన్స్ట్రక్షన్స్ ఫ్రమ్ గాడ్. ఇన్స్ట్రక్షన్ టు కరెక్ట్ యూ, టు కరెక్ట్ ఒక్కొక్కసారి తర్వాత దేవుడు చెప్పాడు, నాకెందుకు ఇంత కరెక్ట్ చేస్తున్నావంటే, బిఫోర్ గాడ్ డస్ ఎనీథింగ్ టు అదర్స్ త్రూ యూ, హీ వర్క్స్ టు యూ అండ్ ఇన్ యూ. దేవుడు నిన్ను వాడుకునే ముందు నిన్ను శుభ్రం చేస్తాడో నీతో పని చేస్తాడు. గాడ్ విల్ వర్క్ ఇన్ యూ అండ్ వర్క్ ఇన్ యూ అండ్ వర్క్ టు యూ సో దట్ హీ విల్ వర్క్ త్రూ యూ. ముందు నీలో పనిచేసిన తర్వాత నీ ద్వారా పనిచేస్తాడని చెప్పండి పక్కన వాళ్ళకి. ఫస్ట్ గాడ్ వర్క్స్ ఇన్ యూ అండ్ దెన్ త్రూ యూ. యూ వాంట్ టు ప్యూరిఫై యూ, sanctify you, prepare you. Prayer is preparation. God gives you visions in prayer. ఏదైనా దర్శనం వస్తే దాని విషయమే ప్రార్థన చేయాలి. ప్రార్థన అనేది లేకపోతే చాలా కష్టం. అసలు ఐ డోంట్ నో హౌ. పరలోకి వెళ్ళిన తర్వాత దేవుడు అంటాడు, నువ్వు ఎవరో నేనో తెలీదు, ఐ డోంట్ నో యూ. కొంతమందికి బైబిల్ చదువుతుండగా మాట్లాడతాడు, అవునా? హీ టాక్స్ టు యూ వైల్ యు ఆర్ రీడింగ్ బైబిల్. ఆ వాక్యం ద్వారా మాట్లాడతాడు. దిస్ ఈజ్ హౌ. మీరు అనుకోవచ్చు ప్రేయర్ అంటే ఎగ్జైట్మెంట్ ఉండదు అంటే, నో, ప్రేయర్ ఈజ్ టాకింగ్, గాడ్ టాకింగ్ టు యూ. ఏదైనా ఒక ప్రాబ్లం విషయమై ప్రార్థించానంటే ఇట్ విల్ కమ్, గాడ్ విల్ టెల్ యూ. దేవుడు నీకు చెప్తాడు ఇన్స్ట్రక్షన్స్. ప్రేయర్ అంటే ఏదో జవాబు కాదు. నేనేం చేయాలా? అందరూ అడగండి, యేసయ్యా నేనేం చేయాలా అని అడగండి. ఇలా ప్రార్థన చేయాలి. వాట్ షుడ్ ఐ డూ? హౌ షుడ్ ఐ బి మోర్ ఒబీడియంట్ టు డూ? నేనేం చేయాలా? ఎందుకంటే శరీరంలో మంచిదేది లేదు. దెర్ ఈస్ నో గుడ్ థింగ్ ఇన్ ద ఫ్లెష్. God tells you. God teaches you and trains you. మత్తయి సువార్త 21వ అధ్యాయము 13వ వచనము. నా మందిరము ప్రార్థన మందిరం అనబడును అని వ్రాయబడి ఉన్నది, అయితే మీరు దాన్ని దొంగల గుహగా చేసేడివారు అనేను. చూడండి, నా మందిరము ఏ మందిరం అంట? ప్రార్థన మందిరబడబడును అని వ్రాయబడింది. లుక్ ఎట్ ద డేంజర్ ఆఫ్ నాట్ ప్రేయింగ్. దిస్ ఈస్ ఎ వెరీ డేంజరస్ స్క్రిప్చర్. The danger of not praying. I'm telling you, it is very dangerous. If you don't have a life of prayer, it's very, very dangerous. పక్కన వాళ్ళతో చెప్పండి, ప్రార్థన లేనిది చాలా భయంకరమైన జీవితం అని చెప్పండి. చూడండి, ఇక్కడ ఏమంటున్నాడు? నా మందిరము ఏమవ్వాలంట? ప్రార్థన మందిరం రాయబడినది, అయితే మీరు దాన్ని ఎలా చేసేసారంట? ఎప్పుడైతే ప్రార్థన మానేశామో వాళ్ళు ఏం చేయడం మొదలుపెట్టారంట? దేవుని మందిరాన్ని దేని కొరకు వాడుకోవడం మొదలుపెట్టారు? దోచుకోవడానికి. ఇఫ్ యు ఆర్ నాట్ ఎ ప్రేయర్ మ్యాన్, ఇన్స్టెడ్ ఆఫ్ రిసీవింగ్ ఫ్రమ్ గాడ్, అప్పుడు ఏమవుతుంది? దేవుడు అడుగు వాటికంటే ఊహించు వాటికంటే అత్యధికంగా ఇచ్చే దేవుడి నుంచి పొందుకునే బదులు శరీరరీతిగా నువ్వు దొంగిలించడం తయారవుతావు అనమాట. శరీరరీతిగా లోక సంబంధమైన డబ్బు, లోక సంబంధమైన వాటి పెరిగిపోతుంది. ఆశ పెరిగిపోయి ఎలా దొంగిలిద్దామా అని సంఘములోంచే దొంగిలిచ్చేస్తావంట. ఫ్రమ్ పీపుల్, అంటే నీకు తెలిసిన విశ్వాసుల్లోంచే దొంగిలిస్తావంట. ఇఫ్ యూ డోంట్ ప్రే, యూ కాంట్ రిసీవ్ ఫ్రమ్ గాడ్. ఇంత గొప్ప దేవుడు, తన సొంత కుమారుణ్ణి అనుగ్రహించిన దేవుడు సమస్తమును మీకు అనుగ్రహింపడా? హ్యావింగ్ సచ్ ఎ బిగ్ పవర్ఫుల్ గాడ్, యూ డోంట్ టేక్ ఫ్రమ్ గాడ్ అండ్ యూ రాబ్ ఫ్రమ్ పీపుల్, ఫ్రమ్ బిలీవర్స్, టేకింగ్ ద నేమ్ ఆఫ్ క్రైస్ట్. హారబుల్. నా మందిరము ప్రార్థన మందిరం అని రాయబడి ఉన్నది, అయితే మీరు దాన్ని ఎలా చేశారంట? దొంగల గుహ. ప్రేయర్లెస్నెస్ మేక్స్ యూ నాట్ ఎ రిసీవర్ ఫ్రమ్ గాడ్. ఇఫ్ యూ రిసీవ్ ఫ్రమ్ గాడ్, యూ విల్ బి ఎ గివర్. నీవు దేవుడి నుంచి పొందుకొని 1000 మందికి ఇచ్చే సామర్థ్యం నీకుంది. హల్లెలూయా. అలాంటిది నువ్వు దేవుడి నుంచి పొందుకోకుండా ఏం చేస్తావు? ప్రార్థన లేకపోతే జనాల దగ్గర నుంచి దొంగిలిస్తావు. యూ స్టార్ట్ స్టీలింగ్ ఫ్రమ్ పీపుల్. చూసారా ఎంతమందికి దేవుడి నుంచి పొందుకొని కొన్ని వేల మందికి ఇవ్వాలని ఉంది? ఎస్, దట్స్ హౌ ప్రేయర్ మేక్స్ యూ. పక్కన చెప్పండి, ప్రార్థన నేను అలా చేస్తుంది అని చెప్పండి. ప్రేయర్ విల్ మేక్ యూ ఎ రిసీవర్ అండ్ మేక్ యూ ఎ గివర్. లిబరల్, జనరస్ గివర్, జైంట్ గివర్. ప్రేయర్ క్యాన్ మేక్ యూ. యూ క్యాన్ రిసీవ్ ఫ్రమ్ గాడ్ ఇన్ ఎ బిగ్ వే అండ్ బి ఎ బిగ్ గివర్. అదర్వైజ్ యూ విల్ బి ఎ రాబర్. ప్రేయర్లెస్నెస్ మేక్స్ యూ ఎ రాబర్. ఇంక నీకు అది ఇదే ఉండదు. చూడండి, ఇస్కరియోతు యోధా యేసు దగ్గర కొట్టేశాడా లేదా? జూడస్ ఈజ్ రాబింగ్ ఫ్రమ్ ద క్రియేటర్. ప్రేయర్లెస్నెస్. కొత్తగా జన్మించాడు, ప్రార్థన లేదు. నువ్వు యేసు ప్రభుత్వం ఉన్నా నీకు పెద్ద డిఫరెన్స్ ఉండదు.
ఇఫ్ యు ఆర్ నాట్ ఎ ప్రేయర్ మ్యాన్. పక్కన వాళ్ళు చెప్పండి, దేవుడు నీతో వచ్చి నీ ఇంట్లో ఉంటున్నా ప్రార్థన లేకపోతే నీకు ఉపయోగపడదని చెప్పండి. Even if God is coming and living in your house and you are not a prayer man, you will not be profited. You will start robbing and try to kill God for money. ప్రార్థన అనండి. ప్రేయర్ ఇస్ నాట్ మీ అబ్బాయికి ప్రార్థన నేర్పించట్లేదా? ఎక్కడో చోట నువ్వు పొరపాటు చేస్తున్నావు. ప్రేయర్ ఈజ్ ఇంపార్టెంట్. ప్రేయర్లెస్ లైఫ్. నీ కొడుకులకి నువ్వు ఏదన్నా పెట్టాలి అనుకుంటే ప్రార్థన నేర్పించు. నువ్వు జీవితంలో ఏదైనా జరగాలి అనుకుంటే లెర్న్ టు ప్రే. లెర్న్ టు ప్రే. ప్రేయర్ ఈజ్ ద కీ. అందుకే 6 ఈజ్ ద నెంబర్ ఆఫ్ డొమినియన్. Matthew 6:6. ఈరోజు 6th anointing. ఐఎమ్ anointing for a spirit of prayer. Make a habit of prayer. I am revolutionizing my life from today in a new way for my prayer life. ఈ రోజు నుంచి నేను ఇంకా ప్రార్థనలో లోతుకెళ్ళాలని తీర్మానం చేసుకున్నాను. ఎంతమంది చేసుకుంటున్నారు ఈ రోజు నుంచి? How many of you are making that decision? Make a decision that you want to revolutionize your prayer life from today. Aggressive in prayer. ప్రార్థన దేవుడి మీద ఆధారపడ్డాం. యేసు ప్రభు వారు ఆ కొన్ని రొట్లు చేపలు అందరికీ పంచిపెట్టారా లేదా? దేవుడి నుంచి పొందుకునేవాడు అనేకులకు ఉచితంగా ఇస్తాడు. యూ క్యాన్ గివ్, అదర్వైజ్ యూ విల్ బి ఎ రాబర్. ప్రేయర్ లెస్నెస్ ఈజ్ డేంజరస్. నీకు తెలియదు, స్లోగా నీ మనసు మారిపోతుంది అనమాట. సో ప్రేయర్ ఈజ్ ఇంపార్టెంట్. ప్రేయర్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. మత్తయి సువార్త 23:14. అయ్యో వేషధారులైన శాస్త్రులారా, పరిసయ్యులారా, మీరు మనుషుల ఎదుట పరలోక రాజ్యమును మూయుదురు. మీరు అందులో ప్రవేశింపరు, ప్రవేశించు వారిని ప్రవేశింపనీయరు. చూడండి, ప్రార్థన అనేది మోసం చేయడానికి కూడా వాడొచ్చంట. యూనో యూ క్యాన్ యూజ్ ప్రేయర్ టు చీట్. ఇంగ్లీష్లో ఏమైనా ఉంటుందంటే, వో అంటు యూ స్క్రైబ్స్ అండ్ ఫారిసీస్ హిపోక్రైట్స్, ఫర్ యూ డివోర్ విడోస్ హౌస్ అండ్ ఫర్ ప్రిటన్స్ మేక్ లాంగ్ ప్రేయర్, దేర్ ఫోర్ షల్ యూ రిసీవ్ గ్రేట్ డామినేషన్. ప్రేయర్ కెన్ బి యూస్ టు డిసీవ్. ప్రార్థనని కొంతమంది ఉపయోగించి మోసం చేస్తారు. యూస్ టు డిసీవ్ పీపుల్. కొంతమందికి ప్రార్థన తెలియదు, అదంత పవర్ఫుల్. యూ డోంట్ నో హౌ పవర్ఫుల్ ఈజ్ ప్రేయర్. ఇన్స్టెడ్ ఆఫ్ రిసీవింగ్ యూ ట్రై టు అబ్యూజ్ ప్రేయర్. మత్తయి 24:20, Matthew 24:20. అప్పుడు మహాశ్రమ కలుగును గనుక మీరు పారిపోవుట చలికాలమందైనను విశ్రాంతి దినమందైనను సంభవింపకుండవలనని ప్రార్థించుడి. Yes. Prayer is to escape the enemy in an easy way. శత్రువు నుంచి సులభంగా తప్పించుకోవడానికి ఏం కావాలా? ప్రార్థన. ఇక్కడ ఇజ్రాయెల్కి ఒక గొడవ వస్తుంది అనమాట. అవునా? దేవుడు చెప్తున్నాడు, ఇజ్రాయెల్ కొన్ని కష్టాలు వస్తాయి, యూదుల కష్టాలు. అప్పుడు దేవుని ఎరిగిన వారు ఆ దేశం నుంచి పారిపోవాలి వేరే దేశానికి. అందుకని మీరు పారిపోతున్నప్పుడు అది సాబ్బాత్ దినం అవ్వకూడదు, ఇంకోటి ఏమవ్వకూడదు, శీతాకాలం అవ్వకూడదు. చాలా చలి, కష్టం, యాత్ర చేయలేం. గర్భిణులకు శ్రమ, యాత్ర చేయలేరు. అందుకని దేవుడు చెప్తున్నాడు, ప్రార్థించండి. ఆ కష్టకాలం అనేది సాబ్బాత్ దినం రాకూడదు, శీతాకాలం రాకూడదు. సో గర్భిణులు అంటే ఆ కాలమందు ప్లానింగ్ చేసుకోండి. ఏం చేసుకోవాలా? ప్లాన్. 20 రోజులు ఎవరు ప్లానింగ్ చేసుకుంటారు. పెళ్ళైన తర్వాత 5 ఏళ్ళ తర్వాత మేము అంటాము, 2 ఏళ్ళ తర్వాత అంటాం. ప్లానింగ్. సమ్ టైమ్స్ గాడ్ ప్రేయర్ ప్రిపేర్స్ యూ, ప్లాన్స్ యూ టు ఫైట్ ద ఎనిమీ అండ్ టు ఎస్కేప్ ద ఎనిమీ. ఒక్కొక్కసారి దేవుడు డెవిల్ని ఫైట్ చేయమని అక్కడి నుంచి పారిపో అంటాడు. చెప్తున్నాడు అనమాట, గాడ్ ఈస్ టెల్లింగ్ నౌ దిస్ పీపుల్ యూ విల్ ఎస్కేప్. అవునా? అది శీతాకాలం అందైనను విశ్రాంతి దినమైన సంభవించకుండా ప్రార్థించండి. సమ్ టైమ్స్ ప్రేయర్ యూజెస్ టు ఎస్కేప్ ద డెవల్ ఇన్ ఎ వెరీ ఈజీ వే వితౌట్ హర్టింగ్. ఒక్క ఇంటికి కూడా నీ తలపై నుంచి రాలకుండా తప్పించుకునే మార్గము కల్పిస్తుంది. ఏంటి? ప్రార్థన. ప్రేయర్. యు ప్రే దట్ డే, యూ విల్ బి హెల్ప్డ్ ఇన్ ఎ మిరాక్యులస్ వే. మాకు టైం ఉండదండి అని అనకూడదు. పక్కన చెప్పండి, మాకు టైం ఉండకూడదని పనికిల మాట అనకూడదని చెప్పండి. నెవర్ సే దట్స్ ఎ వర్డ్ ఆఫ్ అబ్యూజ్. దట్స్ ఎ వర్డ్ ఆఫ్ అబ్యూజ్. యేసుప్రభు వారు కొండెక్కారు. హీ స్వెటెడ్ టు క్లైంబ్. అదర్వైజ్ ప్రేయర్లెస్నెస్ విల్ మేక్ యూ ద హౌస్ ఆఫ్ గాడ్ ఎ హౌస్ ఆఫ్ రాబర్స్. మత్తయి 26:36 నుంచి చదువమ్మా. మత్తయి సువార్త 26:36 నుంచి చదువు. అంతటా యేసు వారితో కూడా గెత్సెమనే అనబడిన చోటికి వచ్చి, నేను అక్కడికి వెళ్ళి ప్రార్థన చేసి వచ్చే వరకు మీరిక్కడ కూర్చుండుడని శిష్యులతో చెప్పి, పేతురును జెబెదయి 2 కుమారులను వెంటబెట్టుకొని పోయి దుఃఖపడుటకును చింతాక్రాంతుడగుటకును మొదలుపెట్టెను. అప్పుడు యేసు, మరణమగునంతగా నా ప్రాణము బహుదుఃఖములో మునిగి ఉన్నది, మీరిక్కడ నిలిచి నాతో కూడా మెలకువగా ఉండుడని వారితో చెప్పి కొంత దూరము వెళ్ళి సాగిలపడి, నా తండ్రి, సాధ్యమైతే ఈ గిన్నె నా యొద్ద నుండి తొలగిపోనిమ్ము,
అయినను నా ఇష్ట ప్రకారము కాదు, నీ చిత్త ప్రకారమే కానిమ్మని ప్రార్థించెను. ఆయన మరలా శిష్యుల యొద్దకు వచ్చి వారు నిద్రించుట చూచి, ఒక గడి అయినను నాతో కూడా మేల్కొని ఉండలేరా? చాలండి. ఇక్కడ ఏమన్నట్టు తెలుసా? ఇంగ్లీష్లో ఏమన్నట్టు తెలుసా? గడి అంటే అంతసేపు తెలుసా? అండ్ సెడ్ అంటు పీటర్, కుడ్ యూ నాట్ వాచ్ మీ 1 hour? గంట. యేసుప్రభు గంట తర్వాత వచ్చాడండి. గంట తర్వాత వస్తే ఆయన ఉద్దేశం ఏంటి? యేసుప్రభు దృష్టిలో ప్రార్థన అంటే ఏంటి? ఒక 3 గంటలో, 4 గంటలో, 5 గంటలో. ఎవరికైనా స్కూల్ అంటే ఎంతసేపు ఉంటుంది? అరగంట సేపు ఉంటుంది. 5 నిమిషాల స్కూల్ ఉంటుంది ఎక్కడైనా? 10 నిమిషాల స్కూలు, 60 నిమిషాల స్కూలు. ఆఫీస్ ఎప్పుడైనా ఉంటుందా? 10 నిమిషాల ఆఫీస్ ఉంటుందా? 20 నిమిషాల ఆఫీసు. ప్రేయర్ ఈజ్ నాట్ 5-10 minutes. మొత్తం అంతా అయిపోయిన తర్వాత ఇంట్లో లాస్ట్ పడుకునే ముందు మోకరించి, నాయన స్తోత్రం స్తోత్రం, ఈ రోజంతా కాపాడు, ఆమెన్. పొద్దున్న లేసి మోం కడుక్కోవాలి, ముందు 2 నిమిషాలు ప్రేయర్ చేసుకుని వస్తాను, నాయన ఈ రోజంతా నీకు అప్పగిస్తాను నాయన, ఆమెన్. కీర్తనలో 23 మొదటి వచనం ఈరోజు చదువుకున్నాను, ఆయన యెహోవా కాపాడు, నాకు లేం కాదు, ఆమెన్. దట్స్ నాట్ బైబిల్ స్టడీ. దట్స్ నాట్ ప్రేయర్. ఒక గంట కూడా ఉండలేవా అంటున్నాడు. నాట్ ఈవెన్ ఎన్ అవర్. ప్రార్థన అంటే చాలామందికి తెలియదు ఎలా ప్రేయర్ చేస్తారు. ఈ రోజు నుంచి ఈ అభిషేకం తర్వాత అనేకులకు యేసయ్య లాంటి అభిషేకం వస్తుంది. యూ క్యాన్ ప్రే ఫర్ అవర్స్. సో యూ విల్ నాట్ డిస్టర్బ్ సంబడి వెన్ దే ఆర్ ప్రేయింగ్ ఫర్ అవర్స్. వెన్ దే ఆర్ ప్రేయింగ్, రెస్పెక్ట్ ద ప్రేయర్. ప్రేయర్ ఈజ్ అన్లిమిటెడ్. అది 10 నిమిషాలు అవ్వచ్చు, 5 నిమిషాలు అవ్వచ్చు, గంట అవ్వచ్చు, 2 గంటలు అవ్వచ్చు, 3 గంటలు, 6 hours. నో, ఇట్స్ నాట్ లైక్ దాట్. కొన్ని ఆపరేషన్లు 10 minutes ఉంటాయి, కొన్ని ఆపరేషన్లు ½ an hour, కొన్ని ఆపరేషన్లు 12 hours, 8 hours, 9 hours ఆపరేషన్స్ ఉన్నాయి. బ్రెయిన్ సర్జరీస్, హార్ట్ ఆపరేషన్స్ 6 hours, 3 hours. డాక్టర్ గారు మీరు 10 నిమిషాలు చేసేయండి, ఎక్కడ 10 నిమిషాలు? కటింగ్కే పడుతుంది అరగంట. అవునా? ½ an hour ఫర్ కటింగ్. ప్రేయర్ ఎంత సమయం ఇస్తే అంత సమయం ఇవ్వండి. అలౌ ప్రేయర్. సమ్టైమ్స్ టేక్ యువర్ ఆఫీస్ ఆఫ్, షట్ డౌన్, గో ఆన్ హాలిడే అండ్ ప్రే. ఒక ప్రేయర్ మీటింగ్ పెట్టుకో ఇంట్లో, జస్ట్ ప్రే. ఒక గంట కూడా ఉండలేవా అంటున్నాడు ఆయన. చదవమ్మా 46 వరకు. మీరు శోధనలో ప్రవేశించకుండానట్లు మెలకువగా ఉండి ప్రార్థన చేయుడి. ఆత్మ సిద్ధమే కానీ శరీరము బలహీనమని పేతురుతో చెప్పి, మీరు శోధనలోకి ప్రవేశించకుండానట్లు మెలకువగా ఉండి ప్రార్థన చేయండి. సో ప్రేయర్ విల్ మేక్ యూ ఎస్కేప్ ఫ్రమ్ టెంప్టేషన్స్. ప్రేయర్, ప్రార్థన ద్వారా నువ్వు శోధనలోంచి తప్పించబడతావు. ప్రేయర్ విల్ మేక్ యూ ఎస్కేప్ ఫ్రమ్ ప్రాబ్లమ్స్. చదువు. మరలా 2వ మారు వెళ్ళి, నా తండ్రి, నేను దీన్ని త్రాగితేనే కానీ ఇది నా యొద్ద నుండి తొలగిపోవుట సాధ్యము కాని ఎడల నీ చిత్తమే సిద్ధించుగాక అని ప్రార్థించి. 2వ మారు వెళ్ళి అంటే ఏంటి? ప్రార్థన అంటే ఏంటి? దేవుడు జవాబిస్తాడు, ఆ జవాబు వచ్చే వరకు ప్రార్థించాలి. ఇక్కడ ఉన్న వాళ్ళందరికీ జవాబు ఇచ్చేశాడు, నువ్వు ప్రార్థించడమే ఆలస్యం. ఆ ప్రార్థనలో నీకు ఇన్స్ట్రక్షన్, హీ విల్ గివ్ ఎన్ ఇన్స్ట్రక్షన్, హీ విల్ టెల్ యూ వాట్ టు డూ, వాట్ నాట్ టు డూ, వై టు డూ, వెన్ టు డూ. ప్రార్థన అంటే ఆత్మలో ఆన్సర్ కాదు, చెప్తాడు ఈ ఆజ్ఞ, ఇది చెప్తాడు, ఇది చేయాలా, డూ దిస్, డూ దట్, డూ దిస్, బిహేవ్ వెల్. ఇదిగో నీలో ఈ క్వాలిటీ ఉంది, ప్రైడ్ ఈస్ దేర్, కమ్ ఆన్, కమ్ డౌన్. యూ గాట్ దిస్ స్పిరిట్ ఆఫ్ బోస్టింగ్, యూ గాట్ దిస్ స్పిరిట్ ఆఫ్ lust, you got the spirit of pornography. You need to come out. God will tell you how to come out. God does all these things. You don't go with this man, he's a cheater. Sometimes if you don't pray, things will happen to you. పక్కనలో చెప్పండి, జవాబు వచ్చే వరకు ప్రార్థించండి అని చెప్పండి. ప్రేయర్ ఈజ్ నాట్ జస్ట్ ఫర్, అది ఒక రోజు అవ్వచ్చు, 2 రోజులు అవ్వచ్చు, 4 సంవత్సరం అవ్వచ్చు, ప్రేయర్ చేస్తూనే ఉండండి జవాబు వచ్చే వరకు. చదవం. తిరిగి వచ్చి వారు మరల నిద్రించుట చూచెను, ఏలయనగా వారి కన్నులు భారముగా ఉండెను. ఆయన వారిని మరలా విడిచి వెళ్ళి ఆ మాటలే చెప్పుచు 3వ మారు ప్రార్థన చేసెను. అప్పుడు ఆయన తన శిష్యుల యొద్దకు వచ్చి, ఇక నిద్రపోయి అలసట తీర్చుకొనుడి, ఇదిగో ఆ గడియ వచ్చి ఉన్నది, మనుష్య కుమారుడు పాపుల చేతికి అప్పగింపబడుచున్నాడు, లెండి వెలుదము, ఇదిగో నన్ను అప్పగించువాడు సమీపించి ఉన్నాడని వారితో చెప్పాను. చూసారు, ఒక్కొక్కసారి ప్రార్థన సమస్య నుండి తప్పించడమే కాదు, కొన్ని సమస్యల గుండా వెళ్ళడానికి నీకు సామర్థ్యాన్ని కూడా ఇస్తుంది ప్రార్థన. Sometimes God, there's a problem you go through, I'll bring you out successfully. కొన్ని సమస్యల కష్టాలు కూడా దేవుడు చెప్తాడు, వెళ్ళు,
ఈ సమస్య గుండా నువ్వు వెళ్తావు, విజయవంతంగా బయటకు వస్తావని దేవుడు చెప్తాడు. అప్పుడు సమస్య గుండా వెళ్తున్నా నువ్వు ధైర్యంగా ఉంటావు. యూ విల్ బీ బోల్డ్, యూ విల్ బీ స్ట్రాంగ్. చాలామందికి సమస్య గుండా వెళ్తున్నప్పుడు వాళ్ళకి రోగాలు వచ్చేస్తాయి. షుగర్ పెరిగిపోతుంది, బీపీ పెరిగిపోతుంది, థైరాయిడ్ పెరిగిపోతుంది. యూ విల్ గెట్ ప్రాబ్లమ్స్, యూ విల్ హ్యావ్ ఆల్ సార్ట్ ఆఫ్ ఫిజికల్ ప్రాబ్లమ్స్, మెంటల్ ప్రాబ్లమ్స్. అదే ప్రార్థించావనుకోండి, నీవు సంతోషంగా సమస్య గుండా వెళ్ళి బయటకు. ఎందుకంటే ప్రార్థనకి చెప్పేస్తాడు ఈ సమస్య తర్వాత ఇలా జరుగుతుంది అని. హల్లెలూయా. కొన్ని సమస్యలు తప్పిస్తాడు, కొన్ని సమస్యలు గుండా వెళ్ళడానికి దేవుడు నీకు సామర్థ్యాన్ని ఇస్తాడు. ఆ తర్వాత ఏం జరుగుతుందో కూడా చెప్తాడు. సో యూ విల్ నాట్ ఫియర్ దట్ ప్రాబ్లం. ప్రేయర్ ఈజ్ వెరీ పవర్ఫుల్. ప్రేయర్ ఈజ్ వెరీ పవర్ఫుల్. మార్కు సువార్త 1వ అధ్యాయము 35వ వచనము. మార్క్ చాప్టర్ 1 వర్స్ 35. ఆయన పెందలకడనే లేచి ఇంకనూ చాలా చీకటి ఉండగానే బయలుదేరి అరణ్య ప్రదేశమునకు వెళ్ళి అక్కడ ప్రార్థన చేయుచుండెను. చూసారా, మత్తయిలో ఏం చూసాం మనము? ఆయన ఏమెక్కాడు? అందరినీ పంపించేసి కొండ ఎక్కాడు. ఎఫర్ట్, కష్టపడ్డాడు, ప్రార్థన చేయడం, సమయం తీయాల. అక్కడ అందరూ ఉన్నారు. ఏం చేశాడు? ప్రార్థన చేయాలి. మొత్తం అందరిని పంపించేసి ఏం చేశాడు? 6 కిలోమీటర్ కొండెక్కి అక్కడ ప్రార్థన చేశాడంట. ఎఫర్ట్ టు ప్రే, వర్క్ హార్డ్ టు ప్రే. ఎంతమంది డబ్బుల కోసం కష్టపడి పనిచేస్తారు? అందరూ పనిచేస్తారు. ఎందుకంటే డబ్బు విలువ తెలుసు, ప్రార్థన విలువ కూడా తెలియాలి. ప్రార్థన విలువ తెలిసిన వాళ్ళు దాని కొరకు కష్టపడి ప్రార్థన చేస్తారు. యూ షుడ్ టేక్ టైమ్ ఆఫ్ అండ్ ప్రే. కొండ ఎక్కి ఆయన పెందలకడ లేచి ఇంకా చాలా చీకటి ఉండగానే బయలుదేరి అరణ్యానికి ఎందుకు వెళ్ళాడో తెలుసా? ఎందుకు వెళ్ళాడు అరణ్యానికి? అక్కడ కొండ ఇక్కడేమి ఎక్కాడు, ఎక్కడికి వెళ్ళాడు ఆయన? అరణ్యం. ఎందుకు? అన్డిస్టర్బ్డ్ ప్రేయర్. ఎవరు రారు అక్కడికి, నోబడీ వెళ్ళి. పొద్దున్నైతే పేతురు, ఏసయ్యా ఈరోజు ప్రోగ్రామ్ ఏంటి అంటాడు పేతురు. సో హీ విల్ డిస్టర్బ్. కాబట్టి 12 మంది రారు అనమాట. నాకు అర్థమైపోయింది. ఎందుకంటే ఒక 1/2 కిలోమీటర్ వెళ్ళే దొరకడైనా 4 కిలోమీటర్లు పోతాడు ఏసయ్య అరణ్యానికి. ఊరు నుంచి అరణ్యానికి ఎవరు వెళ్ళా అక్కడికి. సో చూడండి, ప్రేయర్, ప్రార్థన అనండి. యు సీ దట్. మాకు టైం లేదు, బిజీ అనే పనికి మళ్ళీ మాట అనొద్దు అని చెప్పండి పక్కన వాళ్ళతో. డోంట్ టెల్ దట్. దట్స్ ద వర్స్ట్ థింగ్ దట్ యూ క్యాన్ డూ. ఉద్యోగం టైం లేదు, చదువు, నో, దట్స్ ఆల్ గార్బేజ్. ఇట్స్ ఆల్ గార్బేజ్. పెందలకడ ఇంకా నువ్వు చాలా చీకటి ఉండగానే బయలుదేరి అరణ్య ప్రదేశమునకు పోయి అక్కడ ప్రార్థన చేస్తున్నాడంటే ఎవరికి తెలియకుండా. So that he will have fellowship with God. That's the source of power from God. ఈరోజు అభిషేకం తర్వాత అందరి అలవాట్లు మారిపోతాయి. You will take time off for God and pray. This is the key for everything. This is the key for everything. ఆయన అందరూ చదవండి ఈ మాట. మార్కు 1వ అధ్యాయం 30. అందరూ చదవండి. ఆయన పెందలకడనే లేచి ఇంకను చాలా చీకటి ఉండగానే బయలుదేరి అరణ్య ప్రదేశమునకు వెళ్ళి అక్కడ ప్రార్థన చేశాను. అంతకుముందు ఏమెక్కి చేశాడు ఆయన ప్రార్థన? కొండ ఎక్కి అందరిని పంపించేసి. ప్రేయర్, షట్ డౌన్ యువర్ సిస్టమ్స్ అండ్ ప్రే. చిన్న వయసులోనే ప్రార్థన చేస్తే యవ్వన కాలంలో ఫలించు ద్రాక్షవల్లి వలె ఉంటావు నువ్వు. ముసలాడైపోయి రిటైర్ అయిపోయాక ప్రార్థన చేయడం కాదు. Pray when you are young and a kid. That will bless you. If you are a young man, pray the more. You have more energy. Escape. ఎక్కడికైనా వెళ్ళిపో, పారిపో, సెల్లర్లోకి వెళ్ళు. మార్కు సువార్త 6వ అధ్యాయము 46వ వచనము. మార్క్ 6:46. ఆయన వారిని వీడుకొలిపి ప్రార్థన చేయుటకు కొండకు వెళ్ళెను. ఆయన వారిని వీడుకొలిపి ప్రార్థన చేయుటకు కొండకు వెళ్ళాను. చూసారా, మౌంటైన్ అండ్ విల్డర్నెస్. కొండ ఉంటే కొండెక్కేస్తాడు దగ్గరలో, లేదంటే దూరంగా పోతాడు. దగ్గరలో కొండ ఉందనుకో హమ్మయ్యాన్ని కొండెక్కేస్తాడు. దూరంగా ఉంటే కొండ లేదని ఏం చేస్తాడు? దూరంగా అరణ్య ప్రాంతానికి పోతాడు అనమాట. అంటే ఏంటి? దట్స్ ద ఎఫర్ట్. ఇది ఏం చెప్తుందో నీకు? యూ నీడ్ టు టేక్ టైమ్ టు ప్రే. టేక్ టైమ్ ఆఫ్ ఇన్ యువర్ బిజీ షెడ్యూల్ టు ప్రే. 11వ అధ్యాయము 17వ వచనము. మరియు ఆయన బోధించుచు, నా మందిరము సమస్తమైన అన్యజనులకు ప్రార్థన మందిరం అనబడను అని వ్రాయపడలేదా? అయితే మీరు దానిని దొంగల గుహగా చేసితిరా నేను. ఓకే, ఇందాక చూసాం మనం. అయితే ప్రార్థిస్తే ఏమవుతుందంట? అవునా? సమస్తమైన అన్యజనులకు. అంటే మన ప్రార్థన యొక్క శక్తి చూసి, సామర్థ్యము చూసి, వీళ్ళెంత గొప్పోడా అని మొత్తం అందరూ వచ్చి ప్రార్థన చేస్తారంట అక్కడ. హల్లెలూయా. A house, a church of prayer
ఇంగ్లీష్లో ఏమన్నాడో తెలుసా? అండ్ హీ టాట్ సేయింగ్ అంటు దెమ్, ఈజ్ ఇట్ నాట్ రిటన్, మై హౌస్ షల్ బి కాల్డ్ ఆఫ్ ఆల్ నేషన్స్ ద హౌస్ ఆఫ్ ప్రేయర్. అంటే ప్రపంచం అన్ని దేశాలు కూడా ఇంత గొప్పదా ప్రార్థన అని చెప్పి ప్రార్థన అంగీకరిస్తాయంట. హల్లెలూయా. దట్స్ హౌ గాడ్ వాంట్ టు గ్లోరిఫై టు యువర్ ప్రేయర్ లైఫ్. మే ఇఫ్ యు ఆర్ ఎ ప్రేయర్ మ్యాన్, గాడ్ విల్ గ్లోరిఫై త్రూ యువర్ లైఫ్. నీవు ప్రార్థనా పరుడువా, దేవుడు నీ జీవితము ద్వారా మహిమ పొందుతాడు. నీ ప్రార్థనా జీవితము ద్వారా గాడ్ విల్ గ్లోరిఫై హిమ్సెల్ఫ్ త్రూ యువర్ ప్రేయర్ లైఫ్. పక్కనతో చెప్పండి, నీ ప్రార్థనా జీవితము ద్వారా దేవుడు మహిమ పొందుతాడు అని చెప్పండి. If you want God to use me and glorify me, it's only through your prayer life. నా మందిరము సమస్త జనులకు ప్రార్థన. లేకపోతే ఏమవుతుందంట, అది వాళ్ళే అందులోంచి దోచేసుకుంటారంట. The church people will start stealing money from that same house, just like Judas. They become robbers in the house of God. అదే ప్రార్థనా పరుడు అనుకో, ఆ ఊరు ఆ దేశం అంతా ఇలాగ నిందలు వేయకుండా ఏం చేస్తారంటే వాళ్ళు వచ్చి వీళ్ళ ప్రార్థన చేస్తే ఇలా బ్లెస్ అవుతారని చెప్పి సమస్త దేశస్తులు వచ్చి ఆ ప్రార్థన నేర్చుకుంటారంట. హల్లెలూయా. ఇట్స్ గోయింగ్ టు ట్రాన్స్ఫార్మ్ యువర్ ప్రేయర్ లైఫ్. ద కీ ఫర్ ఎవ్రీథింగ్ ఈజ్ యువర్ ప్రేయర్ లైఫ్. సమస్తమైన అన్యజనులకు వాళ్ళ మోకాలు వంచేటట్టు చేస్తుందంట ప్రార్థన. హల్లెలూయా. If your knees bend, their knees will also bend with you. That's the power of prayer. Otherwise, you will make it as a den of thieves. ఎంతమందికి ఈరోజు అభిషేకం కావాలి? How many of you want the anointing for prayer? I'm telling you. ప్రార్థన చేస్తే నువ్వు పొందుకొని నువ్వే కడతావు బిల్డింగ్, నువ్వే జనాలకి ఎత్తావు. లేకపోతే నువ్వే డబ్బు ప్రేమ పెరిగిపోయి దోచుకోండి, ఎవరి డబ్బులు ఎత్తారా? You will fall. You love money. You will see where money comes. You will cheat money, lie for money, steal for money, rob money of receiving from God. You miss the source. And you see men. ఈ రోజు నుంచి అందరి ఐశ్వర్యం పరలోకం నుంచి వస్తుంది. హల్లెలూయా. లూకా సువార్త 2:36. మరియు ఆషేరు గోత్రికురాలును పనూయేలు కుమార్తెయునైన అన్నా అను ఒక ప్రవక్త ఉండెను. ఆమె కన్యాత్వము మొదలు 7 ఏండ్లు పనిమేటితో సంసారము చేసి బహుకాలము గడిచినదై 84 సంవత్సరములు విధవరాలై ఉండి. ఆగండి, 7 సంవత్సరాలు మాత్రం భర్తతో ఉందంట, మిగిలిన సంవత్సరం అంతా ఎలా ఉందంట? విధవరాల్లాగే ఉందంట. చదవండి. 84 సంవత్సరములు విధవరాలై ఉండి దేవాలయము విడువక ఉపవాస ప్రార్థనలతో రేయింబగళ్ళు సేవ చేయుచుండెను. ప్రార్థన 10 నిమిషాలు చేస్తారు, 20 నిమిషాలు చేస్తారు. ఈమె ఎంతసేపు చేస్తుందంట? రేయింబగళ్ళు. హౌ కెన్ సంబడి ప్రే ఇన్ ద డే అండ్ నైట్? ఎన్నేళ్ళు చేసి ఉంటుంది? సపోజ్ ఆమెకి ఒక 84 ఇయర్స్ ఉందనుకుందాం, 20 ఇయర్స్కి పెళ్ళైంది అనుకున్నాం. ఓకే, 20 ఇయర్స్కి పెళ్ళైంది అనుకున్నాం. ఫిమేల్కి 18 కాబట్టి 2 ఇయర్స్ ఎక్స్ట్రా వేసుకుందాం. 20 అంటే ఎన్ని సంవత్సరాలు కాపురం చేసింది? 27. అవునా? 84 అని 27 తీస్తే ఎంత? 57. ఓకే, 57 సంవత్సరాలు రేయం పగల్లో ఏం చేస్తూ బతికిందంట? ప్రేయర్. 10 నిమిషాలు చేస్తే వాచ్ చూస్తూ ఉంటాం, కాలు మూసుకొని. అయిందా 10 నిమిషాలు? అయిందా? అయిపోయింది. ఆమెన్ ప్రభువా. అమ్మో, ఎంతసేపు చేసేస్తున్నాను ఏంటి నేను? ఎంతసేపు చేసేస్తున్నాను ఏంటి ప్రేయర్? అరగంట చేసామంటే పట్టుకోలేవు నేను. అరగంట చేసాం ప్రేయర్, నెక్స్ట్ డే ఫుల్ పట్ట, ఒక వారం రోజులు. వాట్ ఈస్ దిస్ ఉమెన్ ప్రే డే అండ్ నైట్. మరి ఆమెకి భోజనం ఎక్కడిది, ఇల్లు ఎక్కడిది, ఎంత ఎలాగా? మరి ఇంత ప్రార్థన చేసే ఆమెకి ఏంటి? వాట్ హ్యాపెన్ టు హర్? ఏం జరిగింది ఆమెకి? చదవమ్మా. ఆమె కూడా ఆ గడియలోనే లోపలికి వచ్చి దేవుని కొనియాడి యెరూషలేములో విమోచన కొరకు కనిపెట్టుచున్న వారందరితో ఆయనను గూర్చి మాట్లాడుచుండెను. యేసు ప్రభు వారిని, అవునా, ఆయనకు ఒక కానుకిచ్చి, అవునా, ఆయన్ని సెపరేట్ చేయడానికి తీసుకొచ్చింది అనమాట మరియా యోసేపు. అప్పుడు ఈమె ఆ బిడ్డను ఎత్తుకొని ప్రవచించిందంట. యెరూషలేములో, అవునా, యెరూషలేము యొక్క రక్షణ గురించి వెయిట్ చేయడానికి, విమోచన కొరకు వెయిట్ చేస్తుందంట. అంటే యేసు ప్రభు వారిని తీసుకొని యేసు ప్రభు వారి మీద ప్రవచించింది ఆమె. షీ ఫౌండ్ జీసస్, ద క్రియేటర్ ఆఫ్ ద యూనివర్స్. ఆయన గురించి మాట్లాడుతుంది. మీరు ఇది క్లియర్గా అర్థం అవ్వాలంటే లెట్స్ గో. దీనికి ముందు ఒకసారి ఇది చదివితే మీకు ఇంకా క్లియర్గా అవుతుంది. కొంచెం ముందుకు వెళ్దాం. లెట్స్ గో టు 25, 26 చదవమ్మా.
యెరూషలేమునందు సిమియోనను ఒక మనుషుడుండెను. ఆ. అతడు నీతిమంతుడును భక్తిపరుడునై ఉండి ఆ. ఇశ్రాయేలు యొక్క ఆదరణ కొరకు కనిపెట్టువాడు. ఆ, పరిశుద్ధాత్మ అతని మీద ఉండెను. చూడండి, ఇశ్రాయేల్ యొక్క ఆదరణ. ఇందాక హన్న కూడా దేని కొరకు కనపడుతుంది? ఆదరణ కొరకు. చదువు. అతడు ప్రభు యొక్క క్రీస్తును చూడక మునుపు మరణము పొందడని అతనికి పరిశుద్ధాత్మ చేత బయలుపరచబడి ఉండెను. ఆగండి, ఇతనికి ఆ రోజు యేసుప్రభు వారు పుట్టక ముందే ఇతనికి మరణం మీద అధికారం ఉందా లేదా? పుట్టక ముందు అధికారం ఉంటే పుట్టాక మనకి ఎంత అధికారం ఉండాలా? పుట్టిన 2 సంవత్సరాలకు కూడా ఎప్పుడు చచ్చిపోతామా అన్నట్టు వెయిట్ చేస్తూ ఉంటారు భక్తులు. అవునా? దిస్ మ్యాన్ బిఫోర్ క్రైస్ట్ వాస్ బార్న్, హోలీ స్పిరిట్ టోల్డ్ హిమ్, యు విల్ నాట్ డై బిఫోర్ యు సీ జీసస్. Did you see that? This man has authority over death before Christ came because of his prayer life. చదవం. అతడు ప్రభు యొక్క క్రీస్తును చూడక మునుపు మరణము పొందడని అతనికి పరిశుద్ధాత్మ చేత బయలుపరచబడి ఉండెను. ఆత్మవశుడై అతడు దేవాలయంలోనికి వచ్చెను. అంతటా ధర్మశాస్త్ర పద్ధతి చొప్పున ఆయన విషయమై జరిగించుటకు తల్లిదండ్రులు శిశువైన యేసును దేవాలయంలోనికి తీసుకొని వచ్చినప్పుడు అతడు తన చేతులలో ఆయనను ఎత్తుకొని దేవుని స్తుతించుచు ఇట్లనెను, నాథా, ఇప్పుడు నీ మాట చొప్పున సమాధానముతో నీ దాసుని పోనిచ్చుచున్నావు. అన్యజనులకు నిన్ను బయలుపరచుటకు వెలుగుగాను నీ ప్రజలైన ఇశ్రాయేలుకు మహిమగాను నీవు సకల ప్రజల ఎదుట సిద్ధపరిచిన నీ రక్షణ నేను కన్నులారా చూచితిని. యోసేపును ఆయన తల్లియు ఆయనను గూర్చి చెప్పబడిన మాటలను విని ఆశ్చర్యపడిరి. చూడండి, ఈయనకెలా తెలుసు రక్షకుడని? నేను తెలీదు, యోసేపు తెలీదు, ఎప్పుడు రాలేదు, ఎక్కడ ఫస్ట్ టైం వస్తున్నాం, ఎలా తెలిసిపోయింది ఈయనకి? ప్రేయర్. గాడ్ విల్ నాట్ హైడ్ ఎనీథింగ్ ఫర్ ఎ ప్రేయర్ మ్యాన్. గాడ్ విల్ రివీల్ ఎవ్రీథింగ్ టు ఎ ప్రేయర్ మ్యాన్. పక్కన చెప్పండి, ప్రార్థన పరుడికి దేవుడు సమస్తాన్ని బయలుపరుస్తాడని చెప్పండి. He will reveal everything. He will be open to a prayer man. He will open to you everything if you are a prayer man. He will tell you everything if you are a prayer man. Do that. Do this. This is what. This is. He is God. He is God. That is that. He is that. చదవమ్మ. సిమియోను వారిని దీవించి, ఇదిగో అనేక హృదయాలోచనలు బయలుపడినట్లు ఇశ్రాయేలులో అనేకులు పడుటకును తిరిగి లేచుటకును వివాదాస్పదమైన గుర్తుగా ఈయన నియమింపబడి ఉన్నాడు. యేసు ప్రభువు గురించి ప్రవచిస్తున్నాడు ఆయన. ఎవరు? సిమియోన్. మరియు నీ హృదయములోనికి ఒక ఖడ్గము దూసుకొని పోవునని ఆయన తల్లి అయిన మరియతో చెప్పాను. ఆగండి, మరియకు కూడా తెలియదు. మరి ఆశ్చర్యపోతుంది, నేను కదా తెలుసు బేబీ అని. బేబీయే కాదు, ఆయన సిలువలో చనిపోతాడు, తర్వాత నువ్వు బాధపడతావు, అది కూడా తెలుసు అంటున్నాడు సిమియోన్. హల్లెలూయా. Did you see that? A prayer man knows the childhood of Jesus and also the end of Jesus, the beginning and the end. మరి ఆశ్చర్యపోతుంది, ఎలా తెలుసు నా బిడ్డ అంటే? నీ బిడ్డ గురించి తెలియడమే కాదు, నీ బిడ్డ శిలువలో మరణించినప్పుడు ఏమవుతుంది? నీ శరీరంలోంచి ఒక ఖడ్గం వెళ్ళిపోతుంది, అది కూడా నాకు తెలుసు. చదువు. నీ హృదయములోనికి ఒక ఖడ్గము దూసుకుని పోవునని ఆయన తల్లి అయిన మరియతో చెప్పెను. మరియు ఆషేరు గోత్రికురాలును, ఇప్పుడు ఈమెనమాట, ఇప్పుడు సందర్భంలో ఇది వస్తుంది. హన్నా చదువు. ఆషేరు గోత్రికురాలును పనూయేలు కుమార్తెయునైన అన్నా అను ఒక ప్రవక్తయుండెను. ఆమె కన్యాత్వము మొదలు 7 ఏండ్లు పెనిమిటితో సంసారము చేసి బహుకాలము గడిచినదే 84 సంవత్సరములు విధవరాలయుండి దేవాలయము విడువక ఉపవాస ప్రార్థనలతో రేయింబగళ్ళు సేవ చేయుచుండెను. ఆమె కూడా ఆ గడియలోనే లోపలికి వచ్చి దేవుని కొనియాడి యెరూషలేములో విమోచన కొరకు కనిపెట్టుచున్న వారందరితో ఆయనను గూర్చి మాట్లాడుచుండెను. ఈమె కూడా సేమ్ సిమియోన్ లాగే మాట్లాడుతున్నాడు యేసుప్రభు వారి గురించి. ప్రేయర్. God comes and opens himself to a prayer man. God comes and opens himself and reveals himself to a prayer man. దేవుడు తనంతగానే వచ్చి ప్రార్థనాపరుడికి బయలుపరుచుకుంటాడంట. పక్కనతో చెప్పండి, దేవుడు తనంత తాను వెతుక్కుంటా వచ్చి ప్రార్థనాపరుడికి బయలుపరుచుకుంటాడని చెప్పండి. God himself will come. వీళ్ళెళ్ళారా? దేవుడే వచ్చాడా? God himself has come and revealed himself to a prayer man. హన్నా కనబడ్డాడు, సిమియోనికి కనబడ్డాడు. చదవం. 3:21, లూకా 3:21, లూక్ 3:21. ప్రజలందరూ బాప్తిస్మం పొందినప్పుడు యేసు కూడా బాప్తిస్మం పొంది ప్రార్థన చేయుచుండగా ఆకాశం తెరవబడి. ఆగండి, యేసు బాప్తిజం పొంది ఏం చేస్తున్నాడంట? ప్రార్థన చేయుచుండగా ఏమైందంట? ఆకాశము
ప్రేయర్ ఓపెన్స్ హెవెన్. ప్రేయర్ ఓపెన్స్ హెవెన్. ఆకాశము తెరవబడి దేవుణ్ణి క్లియర్గా తెలుసుకునేటువంటి సామర్థ్యం ఇస్తాడంట దేవుడు. యూ క్యాన్ నో గాడ్ బై ఓపెనింగ్ హెవెన్. అందరికేమో ఆకాశం కనపడితే నీకు ఆకాశం నుంచి దేవుడు కనపడతాడు. హల్లెలూయా. ప్రేయర్ ఓపెన్స్ హెవెన్. ప్రేయర్ ఓపెన్స్ హెవెన్. లూకా 6:12, లూక్ 6:12 చదివమ్మా స్పీడ్. ఆ దినముల యందు ఆయన ప్రార్థన చేయుటకు కొండకు వెళ్ళి దేవుని ప్రార్థించుటయందు రాత్రి గడిపాడు. ఎంతసేపు గడిపాడంట? రాత్రి. ఈ రోజు నుంచి అభిషేకం అందరికీ వస్తుంది. హల్లెలూయా. 10 నిమిషాలు, అరగంట, గంట, 2 minute ప్రేయర్, టామ్ అండ్ జెర్రీ ప్రేయర్ అంటాను నేను దాన్ని. మిక్కీ అండ్ డొనాల్డ్ ప్రేయర్. స్టాప్ దోస్ ప్రేయర్స్. యూ విల్ సీ రియల్ గ్లోరీ ఇన్ ప్రేయర్. చదవమ్మా. తర్వాత 11:1 చదవండి. లూక్ 11:1. ఆయన ఒక చోట ప్రార్థన చేయుచుండెను. ప్రార్థన చాలించిన తరువాత ఆయన శిష్యులలో ఒకడు, ప్రభువా, యోహాను తన శిష్యులకు నేర్పినట్టుగా మాకును ప్రార్థన చేయ నేర్పమని ఆయన అడిగాను. చూడండి, ఆయన ఒక్క చోట ప్రార్థన చేస్తారు. ఎవరంట? యేసయ్య. అప్పుడు పక్కన ఉండే యోహాను కనిపించిందంట, మాకు కూడా నేర్పించు అయ్యా అని. అవునా? దెన్ దే ఆస్క్డ్. శిష్యులు అడిగారంట. అంటే ప్రేయర్ ఇన్స్పైర్స్ అదర్స్ ఆల్సో టు ప్రే. నువ్వు ప్రార్థిస్తున్నప్పుడు నీ చుట్టుపక్కల ఉండే వాళ్ళు కూడా ప్రార్థన చేయాలనిపిస్తుందంట. ప్రేయర్ చేంజెస్ ది అట్మాస్ఫియర్ సో దట్ దే విల్ ఆల్సో ప్రే. కానీ వేషధారులను మనం మార్చలేం. ఏదో మాట అంటారు చూసారా, వేషనైనా మార్చగలం కానీ జూదాస్ మారాడా? ఈజ్ ఎ హిపోక్రైట్. హిపోక్రైట్ కెనాట్ బి చేంజ్డ్. ఇఫ్ యూ హ్యావ్ ఎ హార్ట్ టు లెర్న్, యూ విల్ చేంజ్. ఇఫ్ నాట్ టుడే, టుమారో. యేసుప్రభు వారు ప్రార్థన చేస్తే చుట్టుపక్కల కూడా ఏమనిపించిందంట? మేము కూడా ప్రార్థన చేయాలా. ప్రేయర్ ఇన్ఫ్లుయెన్సెస్ అదర్స్ ఆల్సో టు ప్రే. పద్దెనిమిది 1 లూకా సువార్త 18వ అధ్యాయము 1వ వచనము. లూక్ చాప్టర్ 18:1. వారు విసుగక నిత్యము ప్రార్థన చేయుచుండవలననుటకు ఆయన వారితో ఈ ఉపమానము చెప్పెను. ఎలా ప్రార్థన చేయాలంట? విసుగక. ఎందుకంటే ఇసుకొచ్చేస్తుంది. అప్పుడప్పుడు సమస్య పోదు, ఇబ్బందులు పోవు. ప్రార్థన చేసి ఇసుకొస్తుంది. ఎప్పుడైనా ఎవరికైనా సమస్య పోకుండా ప్రార్థన చేస్తే ఇసుకొచ్చింది ఎవరికైనా? అందరికీ వస్తుంది. ఎంతకాలమైనా పోవట్లేదు ఏంటి ఇది అని. అప్పుడే దేవుడి వాక్యం చెప్తాడు. అంతకుముందు ప్రార్థన చేయమంటాడు. ఎంత ప్రార్థన చేయాలి సమస్య పోవట్లేదు అనుకో దేవుడు చెప్తాడు తెలుసా? ఇసుకక ప్రార్థన చేయంటాడు. దట్స్ హౌ గాడ్ టెల్స్ యూ. ఇప్పుడు అడుగుతారు, బ్రదర్ ఇంకేం చేయాలి బ్రదర్? ప్రేయర్ చేసినా పోవట్లేదు. విసుకక ప్రార్థన చెయ్యి. పక్కనతో చెప్పండి, విసుకక ప్రార్థన చేయనండి. ప్రేయర్ చేశాను బ్రదర్, ఇంతకాలం బట్టి ఏం జరగట్లేదు, అందుకే చెప్తున్నాను విసుకక ప్రార్థన చెయ్యి. ఒక్కొక్కసారి దేవుడు ఎందుకు ఆలస్యం చేస్తాడో తెలుసా? నీలో విసుకుని తీసేయడానికి. ద డిలే ఈజ్ టు టేక్ అవుట్ ద విసుకు. ఓకే, నీలో ఆ విసుకును తీసేయడానికి దేవుడు ఆలస్యం చేస్తాడంట. యూనో దట్ ఫ్రస్ట్రేషన్ ఇన్ యూ, టు టేక్ అవుట్ దట్ ఫ్రస్ట్రేషన్, గాడ్ విల్ సమ్టైమ్స్ డిలే. స్టిల్ ప్రే. దెర్ ఇస్ నో అదర్ ఆల్టర్నేటివ్ ఫర్ ప్రేయర్. ప్రార్థనకి ఆల్టర్నేటివ్ లేదని చెప్పండి. దెర్ ఇస్ నో ఆల్టర్నేటివ్ ఫర్ ప్రేయర్. ప్రే మోర్. నథింగ్ హ్యాపన్స్. ప్రే మోర్ అండ్ మోర్. ఏం జరగట్లేదా? ఫాస్టింగ్ అండ్ ప్రే. ఇంకేం జరగట్లేదా? రాత్రి పగలంతా ప్రార్థన చేయను. అలాగా దేవుడే వచ్చి కనబడిపోతాడు నీకు, అమ్మ నీ వల్ల కాదండి. హల్లెలూయా. God himself will manifest with his glory. 21:36 లూకాసు వార్త 21:36. కాబట్టి మీరు జరగబో వీటినెల్లను తప్పించుకొని మనుష్య కుమారుని ఎదుట నిలబడుటకు శక్తిగల వరగునట్లు ఎల్లప్పుడూ ప్రార్థన చేయుచు మెలకువగా ఉండుడని చెప్పాను. అందరూ ఇరుక్కుపోయినా సరే నువ్వు తప్పించకుండా, నువ్వు అందులో తప్పించుకోవాలంటే ఏ జీవితం ఉండాలి నీకు? ప్రార్థన జీవితం. వాళ్ళకి ఇది వచ్చింది, వీళ్ళకి జరిగింది, వాళ్ళకి జరిగింది, నీకు జరగకుండా ఉండాలా? ఎస్కేప్ బై ప్రేయర్. అందుకంటాడు దావీదు, నా పక్కన 1,000 మంది, నా కుడి పక్కన 1,000 మంది పడిన అపాయం నా వద్దకు. దట్స్ బై ప్రేయర్, నాట్ బై జస్ట్ ఎ వర్డ్. ప్రేయర్ విల్ మేక్ యూ ఎస్కేప్ వాట్ అదర్స్ హ్యాడ్ బీన్ త్రూ. 22:32 లూకా సువార్త 22:32. నీ నమ్మిక తప్పిపోకుండానట్లు నేను నీ కొరకు వేడుకొంటిని, నీ మనసు తిరిగిన తరువాత నీ సహోదరులను స్థిరపరచుమని చెప్పాను. చూడండి, పేతురు తప్పిపోకూడదని యేసుప్రభువు ఏం చేశారంట?
ప్రార్థన. యూ క్యాన్ ప్రే టు స్ట్రెంథన్ యువర్ హస్బెండ్. నువ్వు ప్రార్థిస్తే నీ భర్త తప్పిపోకుండా, నీ పిల్లలు తప్పిపోకుండా ఉంటారు కుటుంబంలో. యేసుప్రభువు ప్రార్థన చేశారంట పేతురుకి, నువ్వు తప్పిపోకుండా బలంగా ఉండాలని నీ కొరకు ప్రార్థన చేశాను. ప్రేయర్ స్ట్రెంథన్స్ యువర్ హస్బెండ్ అండ్ యువర్ చిల్డ్రన్. నీ భర్త తప్పుదోవకి వెళ్లకుండా, నీ భార్య తప్పుదోవకి వెళ్లకుండా, నీ పిల్లలు తప్పుదోవకి వెళ్లకుండా ప్రార్థన నీ కుటుంబాన్ని కాపాడుతుందంట. ప్రేయర్ ప్రొటెక్ట్స్ యువర్ ఫ్యామిలీ సో దట్ దే విల్ నాట్ మేక్ ఎనీ రాంగ్ డెసిషన్స్ ఆర్ రాంగ్ చాయిస్. యోహాను 14:16. నేను తండ్రిని వేడుకొందును, మీ యొద్ద ఎల్లప్పుడూ ఉండుటకై ఆయన వేరొక ఆదరణకర్తను అనగా సత్యస్వరూపియగు ఆత్మను మీకు అనుగ్రహించును. ఆగండి, ఇక్కడ యేసుప్రభువు వెళ్ళిపోతున్నారు. ఆయన ఎవరు? మొదటి ఆదరణకర్త, అవునా? ఆయన వెళ్ళిపోతుంటే ఆయన మళ్ళీ ప్రే చేశాడంటే ఎవరు రావాలని? రెండవ ఆదరణకర్త, వేరొక ఆదరణకర్త. అంటే ప్రేయర్ ఆల్వేస్ కీప్స్ యూ అండర్ కంఫర్ట్. ఈ ఉద్యోగం పోయిందా, భయపడక, ఇంకొక ఉద్యోగం వస్తుంది. ఇది పాడైపోయిందా జీవితము, పర్లేదు, మళ్ళీ దేవుడు తిరిగి కడతాడు. ప్రేయర్ గివ్స్ యూ కంటిన్యూస్ కంఫర్ట్. అరే ఎలాగ వెళ్ళిపోతే ఎలాగ అంటున్నాడా? యేసుప్రభువు ప్రార్థన చేశారు. ఎవరు వచ్చారు వాళ్ళకి? పరిశుద్ధాత్మ. ప్రేయర్ గివ్స్ యూ కంటిన్యూస్ కంఫర్ట్. పక్కనతో చెప్పండి, శాశ్వతమైన ఆదరణ కొరకు ప్రార్థన చేయని చెప్పండి. ప్రేయర్ గివ్స్ యూ కంటిన్యూస్ కంఫర్ట్. ఎలాగా ఇల్లు వెళ్ళిపోయింది, ఈ వ్యాపారం పోయింది, ఈ ఉద్యోగం పోయింది, ఇది ఎలాగైపోయింది, ఇక్కడ పరువు పోయింది, ఇక్కడ డబ్బులు పోయాయి, ఎలాగా నా బతుకు? నో 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 నో, ప్రే, ఇంకోటి దొరుకుతుంది. లేకపోతే ఒక దొంగడు అయిపోతావు, చంపేవాడు అయిపోతావు. యూ విల్ బి ఎ మర్డరర్, యూ విల్ బి ఎ రాబర్, యూ విల్ బి ఎ స్టీలర్, లేకపోతే ఆత్మహత్య చేసి చచ్చిపోతావు. ప్రేయర్ విల్ షో యూ వన్ మోర్ వే. ప్రేయర్ విల్ పుట్ యూ అండర్ కంటిన్యూస్ కంఫర్ట్. ఎంతమందికి ప్రార్థన చేయాలనిపిస్తుంది? ఐఎమ్ టెల్లింగ్ యూ ద ప్రేయర్. ఇంత గొప్ప దేవుడు, అడుగువాడికండి ఊచేవాడికి అత్యధికంగా ఇచ్చే దేవుడు. గాడ్ వాంట్స్ టు గివ్ యూ మోర్ దెన్ వాట్ యు ఆస్క్ అండ్ థింక్. అటువంటి గృహాన్ని, ఆ గృహంలో సంఘము సేవకులు ప్రార్థన చేయకపోతే ఏ గృహం అయిపోతుంది? అది దొంగల గృహం. ఒకవేళ ప్రార్థన చేస్తే సమస్త జనులకు ఏమనిపిస్తుంది అంటే అది ప్రార్థనా మందిరం అనిపిస్తుంది. అంటే నీ ప్రేయర్ చేస్తే ఎంత పవర్ ఉందా, ఇలా ప్రేయర్ చేస్తే ఇలా జరుగుతాయా, పద మనం కూడా ప్రార్థన చేద్దామంటారంట. హల్లెలూయా. ఈ రోజు నుంచి సంఘము సమస్త దేశములకు ప్రార్థనా మందిరంగా మారబోతుంది. హల్లెలూయా. ఎంతమంది నేను అందులో పాలుభాగస్తులై ఉండాలనుకుంటున్నారో నుంచోండి. జస్ట్ స్టాండ్. ఇఫ్ యూ వాంట్ టు బి పార్ట్ ఆఫ్ దట్ ప్రేయర్ గ్రూప్, stand. If you want to be a part, I welcome everybody to stand. If you want to be part of this group where you can influence the whole world, all nations, అంటే ఏంటి? ఈ రోజు నుంచి నీ ప్రార్థనా జీవితం పెరిగి నీ ప్రతి ప్రార్థనకి జవాబు వస్తుందంట. హల్లెలూయా. Your friends, your relatives, the heathen, all will see and say, ha, ఇంత పవర్ ఉంటుందా ప్రార్థనలో? వాళ్ళు మోకాలు ముంచేస్తారు నీ ముందు. హల్లెలూయా. That's the power of prayer. That's the power of prayer. That's the power of prayer. This will be a historical anointing. రాసుకోండి, write down your diary. First write it down. మళ్ళీ తర్వాత చేంజింగ్ నూనె అనుకుంటుంది, రాసుకోండి. This is my historical day which will change my prayer life. ఇది నా జీవితంలో, చరిత్రలో మార్పు, నా జీవితంలో మార్పు తెచ్చే జీవితము. నా ద్వారా ఇప్పుడు దాకా నీకు ఎవరెవరైతే అన్ని జనులు తెలుసో వాళ్ళందరూ నీతో పాటు మోకరిచ్చేస్తారు దేవుణ్ణి. ఇప్పుడు దాకా నీవు డబ్బులు సంపాదించలేకపోయావా, ఐశ్వర్యము నేను వెతుక్కుంటా వస్తుంది. హల్లెలూయా. ఆరోగ్యం, అందరూ చెప్పండి, ఈరోజు ఐశ్వర్యము నేను వెతుక్కుంటా వస్తుంది, ఆరోగ్యము నేను వెతుక్కుంటా వస్తుంది, నాలోంచి పరిశుద్ధత బయటకు వస్తుంది, నాలోంచి నీతి బయటకు వస్తుంది, నాలోంచి ప్రేమ బయటకు వస్తుంది. ఎస్, దీస్ థింగ్స్ విల్ కమ్ అవుట్. ప్రేయర్ ఈజ్ నథింగ్ బట్ ఈరోజు ఏంటంటే, ఈరోజు అందరికి వచ్చిందా కమ్యూనియన్? హౌ మెనీ ఆఫ్ యూ గాట్ కమ్యూనియన్ టుడే? ఎంతమందికి వచ్చింది? యూ గాట్ కమ్యూనియన్ టుడే? ఓకే. ఏంటో తెలుసా? ఆయన శరీరము, ఆయన రక్తము యేసయ్య లాంటి ప్రార్థనా జీవితం పొందుకోవడం కోసము. సో దిస్ ఈజ్ టు పార్టేక్ ద ప్రేయర్ లైఫ్ ఆఫ్ జీసస్. అందరూ చెప్పండి, యేసయ్య నీలాంటి ప్రార్థనా జీవితము నాకు కావాలా, అందుకే నీ శరీరము తిని నీ రక్తము త్రాగుచున్నాను, నీ గుణములు నాలోకి రావాలా. కమ్యూనియన్ అంటే ఏంటో తెలుసా? కమ్యూనియన్ అంటే ఏంటో తెలుసా? నీది నాకు కావాలా, సహవాసము. నీది నాకు, నాలో బలహీనత నీకు ఇచ్చేసాను. సిలువలో తీసుకున్నాడా లేదా? నిశ్చయముగా ఆయన మన వ్యసనములను, బలహీనతలు, ప్రార్థన చేయలేకపోవడం ఏంటి? బలహీనత. ప్రతి విశ్వాసిలో ఉంటుంది, ప్రతి మనిషిలో ఉంటుంది ప్రార్థన చేయలేని బలహీనత. అందుకే సహవాసం చేస్తే ఏమవుతుందో తెలుసా? యేసయ్య బలం నీకు వస్తుంది, నీ బలహీనత ఆయనకి వెళ్తుంది. He has enough capacity to receive all sins of the world, all weaknesses and still stay strong. Hallelujah.
యేసయ్య శక్తి ఏంటో తెలుసా? ప్రపంచంలో అన్ని బలహీనతలు, అన్ని రోగాలు తీసుకొని ఇంకా బలంగా ఉండగలడంట ఆయన. హల్లెలూయా. దట్స్ ద పవర్ ఆఫ్ జీసస్. హీ కెన్ టేక్ ఆల్ వీక్నెసెస్ అండ్ హీ కెన్ గివ్ యూ హిస్ స్ట్రెంగ్త్. భూలోకంలో అందరినీ ఆయన లాంటి బలమైన జీవితం వెలగల సామర్థ్యం. అందుకనే దట్స్ ద రీజన్ ఐ యామ్ గివింగ్ దిస్ సాక్రమెంట్. ఓకే, సో బిఫోర్ సాక్రమెంట్ లెట్స్ టేక్ ద అనాయింటింగ్. ద అనాయింటింగ్ ఫర్ ప్రేయర్. ఓ మెయిన్, ద అనాయింటింగ్ ఫర్ ప్రేయర్. లార్డ్ జీసస్, ఐ అనాయింట్ దిస్ బాటిల్స్. అయ్యా, నీలాంటి ప్రార్థనా జీవితము ఇదిగో మా సంఘంలో నాతో సహా, మా కుటుంబంతో సహా అందరి కుటుంబములకు, ఈరోజు అన్యజనులకు కూడా నీలాంటి ప్రార్థనా జీవితం వచ్చి, ఈ ప్రార్థనా జీవితము ప్రపంచాన్ని ఇదిగో ప్రార్థన ఇంత గొప్పదా, యేసయ్య ఇంత గొప్ప ద్వారా అని మా సంఘము ద్వారా, అనేక సంఘముల ద్వారా తెలియనట్లు ఈ అభిషేకము మా సంఘములో ప్రతి ఒక్కళ్ళకి యేసయ్య లాంటి ప్రార్థనా జీవితము దయచేయమని నజరేయుడైన యేసుని ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. కమ్ ఆన్, టేక్. హే మేన్, టుడే ఇఫ్ యు ఆర్ ప్రిపేర్డ్, దిస్ అనాయింటింగ్ విల్ వర్క్ ఫర్ ప్రిపేర్డ్ పీపుల్. ఎంతమంది వాక్యము ద్వారా సిద్ధపడ్డారు? ఇఫ్ యు ఆర్ ప్రిపేర్డ్ బై ద వర్డ్, దిస్ అనాయింటింగ్ విల్ వర్క్ ఫర్ యూ. Right, put your right hand on your head. కళ్ళు మూసుకుందాం. లెట్స్ ప్రే. నజరేయుడైన యేసయ్య, ఇదిగో ఈరోజు తండ్రి మీకు ఇచ్చిన అభిషేకాన్ని ఈరోజు మీ ద్వారా మేము పొందుకుంటున్నాము. అవును, నీలాంటి ప్రార్థనా జీవితము, ఇదిగో మా ప్రార్థన లేని జీవితాన్ని, అప్పుడప్పుడు చేసే ప్రార్థన, బలహీనమైన ప్రార్థన తీసివేసి నీలాంటి పట్టుదల గల ప్రార్థనా జీవితం ఈరోజు సంఘమంతటినీ నింపండి. అప్పుడు సమస్త దేశములు ఇదిగో ఇది ప్రార్థనా మందిరము అని అంటారంట. అవును, మా జీవితాలను మార్చండి. నీ మీద ఆధారపడి, అవును నీ మీద జీవించేటువంటి, నీ మీద నీలాంటి ప్రార్థనా జీవితము కలిగి, నీలాంటి సహవాసము కలిగి అనేకులకు ఆశీర్వాదముగా కలిగేటువంటి జీవితాన్ని మీరు మాకు దయచేయండి ఈ రోజు నుంచి. అవును, హన్నా లాంటి, సిమియోన్ లాంటి ప్రార్థనా జీవితము, ఇదిగో పెంతెకోస్తు దినము తర్వాత పేతురు లాంటి ప్రార్థనా జీవితము మా జీవితాలకు దయచేయండి. ఎడతెగక ప్రార్థించేటువంటి కృపను మాకు దయచేయండి. ప్రతి ప్రార్థన లేని బలహీనతను తీసివేయండి. ఎంత బిజీ అయినా అపవాది మా జీవితంలో ఏదైనా దొంగిలించాలి, కానీ ప్రార్థన దొంగిలించలేనటువంటి కృపను మాకు దయచేయండి ఈ రోజు నుంచి. ఫిల్ us lives with our prayer life. ఈ ప్రార్థన ద్వారా మా నాలిక మార్చండి. శాపనాలు పెట్టే మా నాలికను ఆశీర్వదించే నాలికలా మార్చండి. శపించే హృదయాన్ని ఆశీర్వదించే హృదయముగా, గర్వించే హృదయము తగ్గించుకునే హృదయముగా, అవును ద్వేషించే హృదయాన్ని ప్రేమించే హృదయముగా, అవును ఈ ప్రార్థన ద్వారా మా యొక్క దీన శరీరమును మహిమ శరీరముగా మార్చండి. ఇదిగో మా బుద్ధులన్నీ నీ స్వభావము లాంటి స్వభావములుగా మార్చండి. మమ్మల్ని ఆశీర్వదించండి. ఈరోజు నీలాంటి అభిషేకము, నీవు నీ సిలువల మీద నీ బిడ్డల్ని పెంతెకోస్తు దిన 120 రోజులు ఎడతెగక ప్రార్థించేటట్టు ఆ ప్రార్థనాత్మను ఇది మొదలుకొని మేము, మా తర్వాత మా పిల్లలు, మా తరాలు ఇటువంటి ప్రార్థనా జీవితము కలిగి, ఇదిగో మా జీవితమే కాదు సమస్త దేశాలను ఇదిగో మా ప్రార్థన చూసి ఇంత గొప్పగా దేవుడు చేయగలడనేటువంటి కృప మా ద్వారా అనేకులకు బయలుపరచినట్లు ప్రతి బలహీనతను తీసివేసి ప్రార్థించే ఆత్మను దయచేయండి. లార్డ్, fill them with the spirit of prayer now. Fill them with the spirit of prayer now. Spirit of prayer. అయ్యా, రాత్రంతా, పగలంతా, ఉదయమంతా, మధ్యాహ్నమంతా, సాయంకాలం అంతా, ఇలాగా సమయమంతా గంటల కొలది ప్రార్థించి నీ సహవాసము, నీ దూతలు, నీ సామర్థ్యము, నీ శక్తి కుమ్మరించేటువంటి కృపను సంఘమంతటికి దయచేయమని నజరేయుడైన యేసునామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. వావ్, కంగ్రాచులేషన్స్ ఫర్ ఎ న్యూ ఇరా టు బిగిన్ ఇన్ యువర్ లైఫ్. లెట్స్ పార్టేక్ ఆఫ్ ద సాక్రమెంట్. దిస్ ఈజ్ లైక్ ద ప్రేయర్ లైఫ్ ఆఫ్ జీసస్. ప్రేయర్ లైఫ్ ఆఫ్ జీసస్. ప్రార్థించుకుందాం. లెట్ us pray. యేసయ్యా, ఇదిగో నీలాంటి ప్రార్థనా జీవితం అందరం పొందుకోవడం కోసం ఈరోజు నీ శరీరాన్ని, నీ రక్తాన్ని మేము తాగుతున్నాము. ఇదిగో కమ్యూనియన్. We are communicating with you, O Lord. We are having communion with you in spirit, soul and body so that we partake your nature. అవును, ఇదిగో మేము ఈ బల్ల మేము తీసుకుంటున్నాము. ఎందుకంటే నీలాంటి స్వభావము, నీలాంటి గుణము మాలోకి వచ్చి ఈ ప్రార్థన లేని జీవితాన్ని తీసివేసి ప్రార్థించే బలమైన జీవితాన్ని మాకు దయచేయమని నీ శరీరాన్ని, నీ రక్తాన్ని మేము తిని తాగుతున్నాము. ఆమేన్. పార్టేక్ ఆఫ్ ఇట్.
నజరేయుడైన యేసయ్య అద్భుతములు చేయవాడా, ఆశ్చర్య కార్యములు చేయవాడా. అవును, ఈ సంఘము నీది, ఈ ప్రజలు నీ వాళ్ళు, నేను నీ వాడినే. మమ్ములను రక్తం పెట్టి కొన్నావు నా యేసయ్య, నీకు వందనాలు. అందుకే ఈరోజు నీ బిడ్డలను పుట్టి స్వస్థపరచండి. ఎయిడ్స్ వ్యాధిని తీసివేయండి, క్యాన్సర్ వ్యాధులను తీసివేయండి. అవును, బ్లడ్ ప్రెషర్, షుగర్, టీబీ, థైరాయిడ్ వ్యాధులను తీసివేయండి. సైనస్, మైగ్రైన్ వ్యాధులను తీసివేయండి. చెవిటి మూగదయాలను తీసివేయమని ప్రార్థిస్తున్నాను. గుండె జబ్బు, ఊపిరితిత్తుల్లో వ్యాధి, కిడ్నీలో వ్యాధి, లివర్లో వ్యాధి, గాల్ బ్లాడర్లో వ్యాధి, ఎముకల్లో వ్యాధి, గ్యాస్ ట్రబుల్, ఎసిడిటీ, పేగుల్లో వ్యాధులను తీసివేయండి. మాంసములో, చర్మములో, రక్తములో వ్యాధులను తీసేయండి. హెపటైటిస్ బి, హెపటైటిస్ సి, లివర్ కిరోసిస్, రొమటాయిడ్ ఆర్థరైటిస్, ప్రతి నొప్పిని నజరేయుడైన యేసు బయటికి రమ్మని ఆజ్ఞాపిస్తున్నాను. క్యాన్సర్ వ్యాధి, బ్రెయిన్ క్యాన్సర్, బోన్ క్యాన్సర్, బ్లడ్ క్యాన్సర్, బ్రెస్ట్ క్యాన్సర్, యూట్రస్ క్యాన్సర్, ఇంటెస్టైన్ క్యాన్సర్, ఏ ప్రాంతంలో క్యాన్సర్ ఉన్నా నజరేయుడైన యేసు దాన్ని బయటికి రమ్మని ఆజ్ఞాపిస్తున్నాను. లెట్ దట్ క్యాన్సర్ come out in Jesus mighty name. AIDS Lord, heal your people now from head to toe. అయ్యా, ప్రతి రిపోర్ట్ను నార్మల్ తీసుకొని రండి. అవును, మమ్మల్ని గొప్పగా హెచ్చించాలంటే, మేము గొప్పగా వాడబడాలంటే ఆరోగ్యం ఉండాలా. అవును, నువ్వు బైబిల్లో హెచ్చించిన వీరందరూ ఆరోగ్యవంతులు గనక మమ్మలను కూడా ఆరోగ్యవంతులుగా చేయండి. అవును, అందరికీ దీర్ఘాయువునిచ్చి ఆరోగ్యాన్ని ఇచ్చావు. నొప్పులతో, మరణ భయముతో మేము జీవించడము నీ చిత్తము కాదు. ఆ మరణ భయాన్ని మా పాదాల కిందకు తీసుకొని రండి. ఆర్థిక సమస్యల భయాలను మా పాదాల కిందకు తీసుకొని రండి. నజరేయుడైన యేసయ్య, ఈ ఆవరణములో ప్రతి ఒక్కరిని తాకండి, ఏ ఒక్కరిని విడిచిపెట్టొద్దు. వాళ్ళందరూ నేను తాకాలనుకుంటున్నారు. ఈ అభిషేకాన్ని ఇచ్చింది నీవు, అవునయ్యా. కానీ ప్రపంచంలో అందరికంటే గొప్ప అభిషక్తుడవు నీవయ్యా. నీవు మాట మాత్రము సెలవిస్తే సమాధులు లెగుస్తాయి. నీ స్వరము సమాధులను లేపుతుంది. నీవే ఇప్పుడు నీ హస్తమును తీసుకొచ్చి అనేకులను తాకండి. అనేకుల హృదయాల్లో, అనేకుల గుండె మీద, ఊపిరితిత్తుల మీద, కడుపుల మీద ఇప్పుడే నీ హస్తము వేసి ఆ నొప్పులను, వ్యాధులను తీసివేయండి. వారి ఆర్థిక సమస్యలను తీసివేయండి. బ్లెస్ దెమ్ లార్డ్, టచ్ అండ్ హీల్ నౌ జీసస్. ఇప్పుడే గాయపడిన ఈ హస్తముతో నీవు వారిని తాకి, ముట్టి స్వస్థపరచండి. ఈ గాయపడిన హస్తముతో నీవే వారిని తాకి, ముట్టి స్వస్థపరిచి ఇదిగో గొప్ప సాక్షులుగా చేయండి. నీ బిడ్డలను గొప్పవారిగా తీర్చిదిద్ది నడిపించమని నజరేయుడైన యేసు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్.